నమస్తే మాస్టర్స్. మరొక ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. ఇవాళ కూడా మన బాబాజీ గుహ యాత్ర కంటిన్యూషన్ చేస్తున్నాం మాస్టర్స్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా మన మాస్టర్స్ ట్రిప్కి వెళ్ళిన మాస్టర్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా పంచుకున్నారు. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మరో 2 మాస్టర్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం ఎపిసోడ్లో వెళ్ళబోయే ముందు మనం వాయిస్ ఆఫ్ BYM సాంగ్ విని ముందుకు వెళ్దాం మాస్టర్స్. వాయిస్ ఆఫ్ BYM మన అందరి గొంతులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ BYM let's share our lives with each other through voice of BYM నేర్చుకున్న పాఠాలు ఆచరించు సత్యాలు చేసిన పలు సేవలు మన అందరి అనుభవాలు వాయిస్ ఆఫ్ BYM चलो सब मिल एक साथ में गाए वॉइस ऑफ BYM మన అందరి మనసులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ BYM life lessons learned from BYM family helping each other to grow daily voice of BYM let's hear our friends from far and near through voice of BYM हम सब की आत्मकथा है इसमें voice of BYM la 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 voice of BYM మాస్టర్స్, మనం కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు మొట్టమొదటిగా సర్వజన్మకి వేల కృతజ్ఞతలు అందించుకుందాం. ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ మనకు అందించినందుకు అమ్మకు ఎన్నో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాస్టర్స్, మనం ఇంతకుముందు 2 ఎపిసోడ్స్లో కూడా మనం చూసాము. మనం హిమాలయ ట్రిప్ వెళ్ళిన మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు విన్నాము, వాళ్ళ జర్నీ కూడా విన్నాం మనం. అలాగే ఒక్కసారి నేను రివ్యూ చేస్తాను మాస్టర్ మా ట్రిప్ గురించి. ఆ తర్వాత మనం మన మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ మొత్తం 18 మంది మనం ట్రిప్కి వెళ్ళారు బాబాజీ గుహల యాత్రకి. 18వ తారీఖు మొదలు పెట్టుకుని 23వ తారీఖు తిరుగు ప్రయాణంలో ముగించుకున్నారు ట్రిప్. ఈ మధ్యలో మొత్తం వివిధ చోట్లకు వెళ్ళారు. 19వ తారీఖు భీమ్తాల్ నుంచి మొదలు పెట్టుకుని అక్కడ అందరూ కలిసి అక్కడి నుంచి మళ్ళీ నీమ్ కరోలి బాబా సమాధి సందర్శనానికి, అనంతరం కాళీ మందిరం సందర్శనం, రాణికేత్లో హైడాఖాన్ బాబాజీ మందిర దర్శనం, అలాగే 20వ తారీఖు మహావతార్ బాబాజీ గుహకు ట్రెక్కింగ్ చేశారు. అలాగే 21వ తారీఖు దోనగిరి వైష్ణవమాత పర్వతం ట్రెక్కింగ్ ఆలయ సందర్శనం చేశారు. అలాగే అనంతరం హిమాలయ ఒకటి బర్కోట్ మహారాజ్ గారితో ఆధ్యాత్మిక సత్సంగం, అనంతరం నైనిటాల్కు ప్రయాణమయ్యారు. అలాగే 22వ తారీఖు నైనిటాల్లో నైనాదేవి శక్తిపీఠం సందర్శనం మరియు సామూహిక ధ్యానం, బోటింగ్, అనంతరం హైడాఖాన్ బాబాజీ ఆశ్రమంకు ప్రయాణమయ్యారు. అలాగే 23వ తారీఖు హైడాఖాన్ బాబాజీ ఆశ్రమంలో గంగా స్నానం ఆచరించి సామూహిక ధ్యానం, అనంతరం ఉదయం 11 గంటలకు పంత్నగర్ ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణం అయ్యారు మాస్టర్స్. ఇది మనం మాస్టర్స్ వెళ్ళిన ట్రిప్ వివరాలు మాస్టర్స్. అలాగే లాస్ట్ 2 వీక్స్లో మనం
నలుగురు నలుగురు మాస్టర్స్తో మనం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ వాళ్ళ జర్నీస్ అన్నీ తెలుసుకున్నాం. మాకు అనిపించింది కొంచెం సమయాభావం తక్కువ అయింది నలుగురు మాస్టర్స్ అయితే అని అనిపించి మేము ఈసారి ఈ ఎపిసోడ్లో మనకి ఇద్దరు మాస్టర్స్ని తీసుకొస్తున్నాం. అందులో మొట్టమొదటిగా నేను సుష్మా మాస్టర్ని ఇన్వైట్ చేస్తున్నాను. మనకు సుష్మా మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్లో యాక్టివ్గా గుప్తా సార్కి సపోర్ట్ చేస్తూ తెలుగు బ్యాచెస్ మొత్తాన్ని రన్ చేస్తున్నారు గుప్తా సార్తో పాటు. సో వెల్కమ్ సుష్మా మేడం. అలాగే మనకి మరొక పార్టిసిపెంట్ శైలజ మేడం. శైలజ మేడము ఆన్ స్క్రీన్లో కనపడరు కానీ బిహైండ్ ద స్క్రీన్స్లో అంతా ఆ, మన అమ్మతో కౌన్సిలింగ్స్ కానీ అదర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వెల్కమ్ శైలజ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్స్. మనము అనుకున్నట్టే లాస్ట్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా జరిగినాయి. అలాగే ఈ ఎపిసోడ్స్లో కూడా మొదలుపెట్టే ముందు ఫస్ట్ మీకు అంటే మీరు ఇంతకుముందు ఎన్నెన్నో ప్లేసెస్కి వెళ్ళారు, పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. అన్ని మహా అవతార్ బాబాజీ గుహ యాత్ర ఈ స్పెసిఫిక్ ట్రిప్ మీ జీవితంలో ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది? దానికి ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది మీకు? అంటే ఈ ట్రిప్కి వెళ్ళాలి, ఆయన దర్శించుకోవాలి అనేది మీకు ఎక్కడి నుంచి ఆ ప్రేరణ కలిగింది అనేది చెప్పాలి, మా ప్రేక్షకులకి తెలియజేయాలని మేము ఆశిస్తున్నాం. శైలజ మేడం మీరు స్టార్ట్ చేయండి ముందుగా. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు బాగా సరే చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిన సరోజా మేడంకి వేరే వేరే ఇక్కడ అందరు మాస్టర్స్ కి పరోక్షంగా ప్రత్యక్షంగా అందరి మాస్టర్స్ వేల వేల కృతజ్ఞతలు. మనము ఎన్నెన్నో యాత్రకి వెళ్ళి ఉంటాం సార్, కానీ అది వేరు. ఈ స్పిరిచువల్ జర్నీలో మహా అవతార్ బాబాజీ అనేది అది పూర్తిగా నేను వేరే వేరే. ఎందుకంటే నాకు 2020లో సరోజా మేడం తోటి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం నాతో సరోజా మేడం తోటి స్టార్ట్ చేశాను. అదే ఆధ్యాత్మిక ప్రయాణం ఒక గమ్మత్తుగానే సాగుతుంది మాస్టర్స్. అందరూ నేను ఇది చేయాలి అది చేయాలి అనుకుంటారు, నేను ఏది చేయాలి అనుకోలేదు. ఏది లేకుండానే నా ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. మీరు అన్నట్లు ఇప్పుడు చెప్పారు కదా సార్, ఫ్రంట్ లోకి రారు వెనకాల ఉంటారు అనేది. ఆ విధంగా నా ప్రయాణం అత్యద్భుతంగా మన బీవైఎం ప్లాట్ఫామ్ చాలా బాగా సాగుతుంది సిస్టర్స్. నాకు తెలిసి నేను ఎక్కడ కూడా స్పిరిచువల్ జర్నీలో నేను సరోజా మేడంతో స్టార్ట్ అయింది నా జర్నీ ఎరుకతో స్టార్ట్ అయింది. అప్పుడు ఎరుక అంటే ఏంటి అనేది కూడా నాకు అర్థం తెలియదు. ఇప్పుడు ఎరుకతో స్టార్ట్ అయ్యి ఇక్కడ జర్నీ సాక్షి తోటి లో ఉందన్నమాట. ఎరుకంటే ఏంటి తెలియకుండా సాక్షిగా ఇక్కడ నిలబడ్డాను మాస్టర్స్. నా జర్నీలో అత్యద్భుతంగా చాలా బాగుంది. దాంట్లో ఈ జర్నీలో భాగంగానే నేను వచ్చి మహోదర్ బాబాజీ హిమాలయస్ కూడా నాది ఒక పార్ట్ అనే నేను అనుకుంటున్నాను. ఇది ఎలా సాగింది అంటే నా ప్రయాణంలో సరోజా మేడంతో ఏది చెప్తారో అదే చెప్తారు, అది మనం ఇంప్లిమెంట్ చేసుకొని అందరం కూడా మోస్ట్లీ అందరూ అలాగే ఉంది మన పరిస్థితి. బీవైఎంలో సరోజా మేడం ఏదైతే చెప్తారో చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కింద మీద పడుతూ ముందుకు సాగుతున్నాం. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణం. దాంట్లో నేను ఏమనుకున్నానంటే కొంచెం ఇంకొంచెం మన నాలెడ్జ్ బుక్స్ ద్వారా తీసుకుంటే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. అలా బుక్స్ అయితే బోల్డ్ అని కొనుక్కున్నాను సార్, కానీ కొనేసి పక్కన పెట్టడం, ఏది ఒక్క బుక్ కూడా నేను ఏది చదవలేదు. తీసుకున్నాను పెట్టుకుంటున్నాను, కానీ తపన చదవాలి తీసుకోవాలి తపన. అలాగే ఒక రోజు నాకు బుక్స్ తీసుకుంటున్నప్పుడు నాకు అనుకోకుండా నాకు కయోగి ఆత్మకథ అనేది నా చేతికి దొరికింది. దొరికిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు అక్కడ ఆగలేదు, చదవలేదు. ఒక యోగి ఆత్మకథ నేను ఒక సచ్చరిత్రుడు బాబా పారాయణ బుక్ ఎలా పారాయణం చేశాను, యోగి ఆత్మకథ కూడా అలా చదివాను. అంటే నేనేం మొత్తం చదవలేదు మాస్టర్స్. అప్పటికి కూడా అంటే మహా అంటే ఒక 5 ఎపిసోడ్స్ మాత్రమే చదవగలిగాను ప్రతిదీ కూడా. అంటే గురువులతోటి ప్రయాణం ఇలా ఉంటుందా అని నాకు అనిపించింది. పూర్తిగా నేను దాన్ని ఫీల్ అవ్వగలిగాను. కానీ
మన సరోజ మేడం గురువు గారితో నేను ఆధ్యాత్మిక ప్రయాణం అంత దూరం వెళ్తానని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు నేను ఊహించుకోలేదు మాస్టర్స్. అద్భుతంగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆ మాస్టర్స్ సరోజ మేడంకి వేల వేల అలా నా ప్రయాణం సాగింది మాస్టర్స్ తో. చెప్పా మేడం, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఈ ట్రిప్కి ఎందుకు వెళ్ళాలనిపించింది, అలాగే ఆ, అంటే ఒక ఎప్పుడైనా సరే ఒక ట్రిప్కి వెళ్ళాలంటే ఎంతో కొంత ప్లానింగ్ కావాలి. అలాగే మన బీవై మాస్టర్స్తో వెళ్ళాలన్నా చాలా ప్లానింగ్ చేశారు. అందరూ కలిసి చాలా పెద్ద ప్లాన్ చేసుకుని వెళ్ళారు అందరూ. బట్ మీకు అంటే మీరు ఎలా, మీరు ఆ, ఆ, మన మాస్టర్స్ అందరితో సరోజమ్మతో కలిసి వెళ్ళటం అనేది ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మనకి ఎప్పుడు బీవైఎంలో. సో మీకు ఎలా ఎస్ సార్. అనిపించింది, ఎలా, ఎందుకు కారణం, మీరు ఎందుకు ఎలా అనుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్. ముందుగా యూనివర్స్కి, సరోజమ్మకి, మాస్టర్స్ అందరికి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి కూడా వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మా కోసం పెట్టినందుకు. సార్ నేను 2021లో మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళాను సార్. ఎంత అమోఘం అంటే సార్, యూనివర్స్తో కనెక్షన్ అంటే అదే, ఇంకా అంతకు మించి ఏమీ ఉండదన్నమాట. ఆ అద్భుతాన్ని చవి చూసిన తర్వాత వెంటనే అక్కడే నేను మళ్ళా ఆపర్చునిటీ రావాలే కానీ డెఫినెట్లీ కంపల్సరీ వెళ్ళాలనుకున్నాను సార్. ఈ ప్రయాణంలో ఇక్కడ వచ్చిన 18 మందికి 18 రకాల ఛాలెంజెస్ సార్. పెద్దదా అంటే పెద్దదని కాదు, చిన్నదా అంటే చిన్నదని కాదు. ఎవరికి ఉండే ఛాలెంజ్ వాళ్ళ మోతాదుకు తగినట్టు ఉన్నాయన్నమాట. నేనైతే మహావతార్ బాబాజీ గారి ఆ ప్రేమ తత్వం అనేది తెలుసుకున్నాను సార్. బాబాజీ గారి క్లాసెస్లో అవ్వండి, ఎక్కడైనా బాబాజీ గారు అంటే ఆ ప్రేమతత్వం అనేది ఆ పాయింట్ నేను తెలుసుకున్నా మన సరోజమ్మ నుంచి, మన మాస్టర్స్ అందరి దగ్గర నుంచి తెలుసుకున్నా. అది ఎంత అంటే వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం మాస్టర్స్. అన్కండిషనల్ లవ్ అనేది ప్రతి ఒక్కళ్ళం ఫీల్ అవుతాం అనమాట. మనల్ని ఎక్కడ సరిదిద్దుకోవాలో కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ కరెక్షన్స్ ఎంత ఇంకా అద్భుతంగా ఉండాలి అనేది. అయితే అప్పుడే అనుకున్నాను, మన మాస్టర్స్ వస్తారా మేడం అనంగానే నేను అప్పుడు తిరుపతి వెళ్ళాలి మాస్టర్స్. 16వ తారీఖు నేను తిరుపతి. మా వారు ఒక్కరోజు చాలమ్మా అంటే కాదు, 17th కూడా బుక్ చేయించుకున్నాను. 18th ఇక్కడ ప్రయాణం చేయాలి. సో ట్విస్ట్ ఆఫ్ ద డే అదే నాకు. అండ్ ఎలా జరిగిందంటే 16వ తారీఖు కళ్యాణం చేయించేసుకుని అక్కడి నుంచి సురేష్ సార్ సపోర్ట్తో హైదరాబాద్ చేరుకుని గుప్తా సార్ షెల్టర్ అనే చెప్పాలి. ఆయన సపోర్ట్, కంప్లీట్ సపోర్ట్ అనమాట. ఫాదర్ లాగా హ్యాపీగా ఆయన దగ్గర చేరిపోయి అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది మాస్టర్స్. ఆ, ఎంత అంటే ఫ్యామిలీ కదా మాస్టర్స్ మనందరం కూడా. నేను మా అమ్మగారితో ఎన్నో ప్రయాణాలు చేయాలనుకోగానే అమ్మ బాడీ వెక్కెచ్చేసారు. చాలా షాక్. ఎప్పుడైతే ఒక అందరూ స్థిరపడి ఆవిడతో జర్నీ అద్భుతంగా ఉంటది. అలా ఒక టఫ్‌గా ఉంది. ఎక్కడో చోటికి వెళ్ళాలి. కానీ ఏం చేయాలి తెలీదు. అదుంది కదా సార్ లోపల హృదయంలో బాలేదు. ఆ బాలేదు సరిచేసుకోవడం ఎలాగా అర్థం కాదు. కానీ ఒక మన ఫ్రీక్వెన్సీస్‌తో ఉండే వాళ్ళతో ఒక ప్రయాణం, ఒక నేచర్ కనెక్షన్‌కి వెళ్ళాలనైతే గట్టిగా ఉంది సార్. అసలు ఈ థాట్ రాంగానే, ఆ ఆఫర్ రాంగానే మా వారు ముందుగానే వెళ్ళావు కదా నాన్న, మళ్ళా ఏంటంటే అక్కడ బీవైఎంలో మన సరోజమ్మ లేదు కదా, నాకు సరోజమ్మ ఉన్నారు. సో నేను వెళ్తానండి అని చెప్పాను. సో నేను లైఫ్ లాంగ్ సాధిస్తానేమో సరదాకి అలా అనుకుని వెంటనే నన్ను ఒప్పుకుని పంపించారు. మాస్టర్స్ ఈ ట్రిప్ నేను వెళ్ళటము నా లోపల ప్రతి అనుమానంలో హీలింగ్ జరిగింది మాస్టర్స్. ప్రతి దానికి యూనివర్స్‌కి, అమ్మకి గూడా వేల వేల కృతజ్ఞతలు. ఇది గనక జరగకపోయి ఉంటే ఇన్నర్ చైల్డ్ నేను ఇంకొక 10 టైమ్స్ జరిగినా గూడా నాకింకా సరిపోయేదో కాదో అని మాత్రం ష్యూర్‌గా చెప్పగలను మాస్టర్. ట్రూ.
థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ ప్రేరణ ఎలా కలిగింది అనేది చాలా చక్కగా పంచుకున్నారు మా ప్రేక్షకుల కోసం. అలాగే ఇప్పుడు ట్రిప్ లో అనేక వివిధ రకాల ప్లేసెస్ కి వెళ్ళారు, వివిధ రకాల గురువులను సందర్శించారు. ఇదంతా అమ్మ సమక్షంలో జరిగింది. ఈ ప్రయాణం మొత్తం అమ్మతో పాటే ఉన్నారు ఈ ట్రిప్ మొత్తంలో, డే అండ్ నైట్. సో ఈ ప్రయాణంలో మీకు ఎదురైన అనుభవాలు కానీ, మీకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్, మీకు అంటే ఇప్పుడు బివేఎం ట్రిప్ మన మాస్టర్స్ తో వెళ్ళినది ఫస్ట్ ట్రిప్. ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ మనం రిట్రీట్ చేసుకున్నాం హైదరాబాద్ లో, శాంతివనంలో. ఎస్ సార్. అది అందరూ ఒక చోటకు వచ్చి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఇది అనేది మనం ఒక పవర్ఫుల్ ప్లేసెస్ కి వెళ్ళాం. ఎందుకంటే శక్తి క్షేత్రాలు ఉన్నాయి, దాంట్లో ఎనర్జీ సెంటర్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. అన్ని చోట్లకి మీకు ఎంతో హై ఎనర్జీస్ ఉన్న ప్లేసెస్ అవన్నీ. సో అవన్నీ వెళ్తున్నప్పుడు మీకు ఎదురైన అనుభవాలు, మీకు ఎదురైన ఛాలెంజెస్ కానీ అలాంటివి మా ప్రేక్షకుల కోసం కొంచెం పంచుకోండి మాస్టర్స్. శైలజ మేడం, మీరు స్టార్ట్ చేయండి. సార్ నేను ఇంకా కంటిన్యూ చేస్తాను సార్. అలాగైతే ఏదైతే నేను ఇంతవరకు ట్రిప్ కానీ ఎక్కడికి కూడా మన బీవైఎం ఫ్యామిలీతో కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఫస్ట్ జస్ట్ నాకు ఇది ఒక్కటే, ఒక మాస్టర్ నాకు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి మేడం అన్నాడు, మీరు వెళ్తున్నారు కదా ఇది బాబాజీ, మహోదయ్ బాబాజీ కేవ్స్ కన్నా. అవునా, థ్యాంక్ యూ అని చెప్పేసి అయిపోయాను. అయితే అక్కడ నేను అంతటితోటి కామ్ గా అయిపోయాను సార్. ఎందుకంటే ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేసి అక్కడ నేను ఆ గ్యాప్ తీసుకున్నాను సార్. ఈ గ్యాప్ లో నాకేమర్థమైందంటే, గురువులు మనకి ఎప్పుడు మార్గనిర్దేశం చేస్తారు, ఆ దారిని ఎంచుకోవాల్సింది మనమే, ఇది మన చాయిస్ అనేది చాలా బాగా అర్థమైంది సార్. నిజంగా దారి చూపిస్తారు, ఆ దారి వెళ్ళాల్సింది రైటా రాంగ్ అనేది మన చాయిస్. ఇదంతా కూడా పర్పస్ తో మనం వచ్చినా కానీ ఆ పర్పస్ దేన్ని ఎంచుకుంటున్నాం అనేది మన చాయిస్ అనేది ఇక్కడ గురువులు బాగా నాకు నేర్పించారు సార్. అందుకే ఆ గ్యాప్ వచ్చింది అనిపించింది. ఆ తర్వాత నేను ఆ మెసేజ్ నేను ఎప్పుడైతే ఇది నేను తీసుకున్నానో ఇంకా నేను ఏదో ఆలోచించలేదు సార్. ఏంటంటే అప్పటి వరకు నేను మా హస్బెండ్ తో కూడా దీని గురించి ఏది చర్చించలేదు. ఇలా వస్తుంది, ఇలా ఏంటి, నేను వెళ్ళాలి లేదు అన్నట్లు నేను దేనికి కూడా డిసైడ్ అవ్వలేదు. మనకు వస్తుంది, మనం దాని తర్వాత నెక్స్ట్ అనేది నేను డిసైడ్ అవ్వాలనుకో. ఎప్పుడైతే గురువుల ద్వారా నేను ఇదైతే నేను డిసైడ్ అయ్యాను, నేను వెళ్తున్నాను అంతే, ఇంకా నాది ఇక్కడ లేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను, నేను వెళ్తున్నాను. దీంతో పాటు మా హస్బెండ్ కూడా, నేను తర్వాత మా హస్బెండ్ నేను చెప్పాను, ఇలా ఉంది, ఇలా వచ్చింది, నేను మరి అన్నాను. అయితే ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. నా జర్నీ అనేది ఒంటరిగా సరోజ మేడం తోటే నాకు స్టార్ట్ అయింది. ఇది కూడా తర్వాత కూడా ఇప్పుడు కూడా నా సరోజ మేడం తోటే నా జర్నీ ఒంటరిగా సాగటం అనమాట, ఫ్యామిలీ కాకుండా. అలా సాగుతున్నప్పుడు మా సార్ కూడా ఏంటంటే, మా హస్బెండ్ కూడా వెళ్తావా లేదా ఏది అడగలేదు, నేను రావచ్చా అని అడిగారు. అయితే నేను ఇక్కడ డిసైడ్ అయ్యాను, నా డెస్టినేషన్ వేరు, స్పిరిచువల్ గా తను వేరు. నువ్వు వస్తే నేను వెళ్ళాలనేది నేను ఎక్కడ డిసైడ్ అవ్వ, నేను వెళ్తున్నాను, ఇదే నా పార్ట్ అంతే అని నేను డిసైడ్ అయ్యాను సార్. ఓకే అని చెప్పి ఒక్క రోజు తర్వాత తను కూడా రావట్లేదని అయిపోయింది. నేను డిసైడ్ అయిపోయాను. యాజువల్ గా ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ కూడా ఏది కూడా నాకు, అంటే వెళ్తున్నాను నేను డిసైడ్ అయ్యాను, కానీ అది ఎలా వెళ్తున్నాను, ఎట్లా వెళ్తున్నాను, అక్కడ ఏముంది ఏది లేదు. ఈ ప్రెసెంట్ మూమెంట్ లో నేను వెళ్తున్నాను, మనకి బీవైఎం ఫ్యామిలీ వెళ్తున్నాను, సరోజ మేడం ఉన్నారు, ఇదే నాకు అక్కడ గురువులు. ఇక్కడ ఏం లేదు సార్, గురువులు మనల్ని సారథులుగా ఎంచుకున్నారు, ఇక్కడ అంతకంటే ఇంకేం లేదు సార్. అలా ఆ మార్గంలో మనం వెళ్ళటం. సార్ మ్యూట్ లో ఉన్నారు. మేడం, మీరు ట్రిప్ కి వెళ్ళారు, ట్రిప్ లో మీ అనుభవాలు షేర్ చేసుకోండి. ట్రిప్ లో నా అనుభవాలు చెప్తుంటారా సార్? ఇక్కడైతే ఈ 5 సంవత్సరాలు సరోజ మేడంతో ఈవైఎంతో నా జర్నీ ఏంటంటే, వర్తమానంలో ఉంటూ వర్తమానం ఎరుకులో ఉంటూ ప్రేమతత్వం, ఇదే మనకు నేర్పించారు మన సరోజమ్మ. అక్కడికి వెళ్తే ఏమైంది సార్, అక్కడ అంతా ఫుల్గా ఫస్ట్ వచ్చి
టైం సారీ భీమశంకర్ వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మౌని మాత ఆశ్రమంలో ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ అయింది సార్. అక్కడికి మేడం మా తర్వాతే వచ్చారు. మేము ముందుగానే వెళ్ళి అక్కడ మౌని మాత ఆశ్రమంలో అక్కడ మేము కూర్చున్నాము మెడిటేషన్ లో కూర్చుని మేడం వచ్చారు. అందరూ డీప్ మెడిటేషన్ లో ఉన్నాం సార్ అక్కడ. ఆ డీప్ మెడిటేషన్ లో మేడం ఎంటర్ అవుతున్నప్పుడు ఒక అద్భుతమైన శక్తి సార్. ఆ మేడం ఆ ఆ మమ్మల్ని ఇక్కడ మేము కూర్చున్నప్పుడు మేము దాటుకుంటూ వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ శక్తి, ఆ ఎనర్జీ అనేది మమ్మల్ని తాకుంటూ వెళ్ళింది సార్. అద్భుతంగా అనిపించింది. అప్పుడే అర్థమైపోయింది. కళ్ళు తెరవకముందే మాకు అర్థమైంది వచ్చిన్నారు. అక్కడ ఒక అంటే అది ఎలా అంటే ఒక కాంతి, ఆ కాంతి అంత బలవంతం గట్టిగా అనిపిస్తుంది కదా సార్ మనకి ఏదైనా ఒక శక్తి ఉన్నప్పుడు. ఆ శక్తిని అక్కడ మేము అందరము ఫీల్ అయ్యాం సార్. ఫీల్ అయిన తర్వాత అమ్మ చాలా సేపు మెడిటేషన్ చేశారు అక్కడ. దాంతో పాటు అక్కడ ఆ శక్తి ఎనర్జీని అంతా కూడా నేను ఫీల్ అయ్యాం సార్. ఉమ్, నాకు అక్కడ నుండి మేము తర్వాత జోషిమాత గెస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతిది కూడా అక్కడ ప్రేమతత్వమే సార్. మన బీవైఎంలో కూడా మన సరోజ మేడం మనకు నేర్పించిందే ప్రేమతత్వం. అప్పుడు మనలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమీ లేదు సార్. శూన్య స్థితి, అది ఇదే నత్తి ఏది లేదు, శూన్యం. అంటే నాకు అక్కడ అనిపించింది, నేను నేర్చుకునింది ప్రతిదీ ఇదే కదా సార్. ప్రజెంట్ మూమెంట్ లో ఉండండి, ప్రజెంట్ మూమెంట్ లో ఉండండి. మనము ప్రేమతత్వంలో ఆల్రెడీ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ప్రేమతత్వమే. అంటే మనము ఈ ఎర్త్ మీదకి మనం తీసుకురావాల్సింది, మనం ఎందుకు వెళ్ళాము అక్కడ పర్పస్ అనేది, ఆ ప్రేమని మనం అంతా ఈ ఎర్త్ మీద మనం పంచాల్సిందే. దానికోసమే మనం వెళ్ళాము, ఇక్కడ మనం ఎంచుకోబడ్డారు ఆ గురువులు గారు అనేది అర్థం. అక్కడ నెక్స్ట్ బాబాజీ కేసుకి వెళ్ళిన తర్వాత భువనగిరి వెళ్ళాం సార్. ఆ భువనగిరికి వెళ్ళినప్పుడు మేడం హనుమంతులాగా, ఆ వారధిలాగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అక్కడ హై పీక్స్ ఉంటుంది. అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా కొంచెం నొప్పులు వచ్చాయి. అది వెళ్ళగలుగుతామా లేదా అన్నట్లు కొంచెం అలా అనిపించింది సార్. అనిపించిన తర్వాత సరోజ మేడం ఏం చెప్పారంటే, ఇక్కడ హనుమంతుడు ఇక్కడ చేసిందమ్మా, ఈ మట్టిని తీసుకొని మీరు పెట్టుకోండి అన్నారు. అంటే అక్కడ అర్థమైపోయింది మేడంకి వీళ్ళు ఇక్కడ డ్రాబ్యాక్ అయిపోయారు. వెంటనే మెసేజ్ పాస్ చేశారనమాట. అక్కడ చేసినప్పుడు అది మేము తీసుకొని పెట్టుకున్నాం సార్ అందరం కూడా. ఇక ఆ శక్తి మమ్మల్ని నడిపించారు సార్ అక్కడ. అద్భుతంగా ఇంకెక్కడా లేదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఎనర్జీ అంటే ఆ ఆ శక్తి మాత్రలో మేము కళ్ళు, సారీ సార్, అక్కడ చేతులు కనిపించాయి. నాకు కనిపించింది అదొక్కటే సార్. అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఇంకేమీ కనిపించలేదు. ఆ రెండు, ఆ శక్తి పాతంలో ఆ శక్తి మాత్రమే, ఆ చేతులు మాత్రమే కనిపించాయి సార్. అంత హై వైబ్రేషన్ అక్కడ శక్తి కనిపిస్తుందంతా కూడా సరోజ మేడం అనేది, ఆ ఎనర్జీ అనేది నేను అందరం సార్, ఒకళ్ళు కాదు అందరం ఫీల్ అయ్యాం సార్. ఇది ఇన్నర్ లో మనం ఇది బయటకు కనిపించేది కాదు. మన శక్తి అనేది, మన ఎనర్జీ అనేది లోపల అది ఫీల్ అవుతున్నది అది సార్. అది ఎంత వరకు మనం తీసుకున్నాం అంటే ఇప్పటికి కూడా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. కృష్ణ మేడం, మీ అనుభవాలు పంచుకోండి కొంచెం. ఎస్ సార్. మాస్టర్స్, ముందుగానే చెప్పాను కదా, ఆ, ఈ ప్రయాణం అంతా మా అమ్మగారితో ఎలా అయితే ఉండాలి అనుకున్నానో, నేను సరోజమ్మతో అలానే ఉన్నాను మాస్టర్స్. నాతోనే కాదు, అమ్మ ప్రతి ఒక్క మాస్టర్కి ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పాలి, ఏం గైడ్ చేయాలి అంటే, ఒక తల్లి ఎలా అయితే బిడ్డలందరినీ చూసుకుంటారో ప్రయాణంలో ప్రతి ఒక్కళ్ళని అలాగే చూసుకున్నారు. అదే తత్వం. అంటే ఎవరికి ఏది రిక్వైర్మెంట్ అది వాళ్ళని, నాన్న నీకు ఇది అనుకుంటాను గమనించుకోండి అంటూ. సార్ అసలు జర్నీ స్టార్టింగే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడానికి నేను గుప్తా సారు, హైమవతి మేడము బయలుదేరాం సార్. సో మాకు విజయలక్ష్మి మేడం అండ్ నర్మదా మేడం, సరోజమ్మ అక్కడికి వెళ్ళేసరికి ఉన్నారు. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళంగానే అమ్మ చక్కగా కౌగిలించుకుంది. ఆ,
నాన్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ రాబోతుంది నీకు అని చెప్పారు సార్. అంతే. లోపల సంస్కారాలు, కథలు, స్టోరీలు ఒకటి కాదు. అదేంటో తెలీదు. అక్కడే వెంటనే అమ్మని అడిగి ప్రశాంతంగా ఉండొచ్చు కదా! లేదు. జర్నీ అంతా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఏం జరుగుద్దో తెలీదు. అలా పాపప్ అవుతూ మళ్ళా కూల్ డౌన్ బ్యాక్ అన్నమాట. సో, వెంటనే అనుకున్నాను సరే ఏది జరిగినా మన మంచికే అనేసుకుని కంబ్యాక్ అన్నమాట. అమ్మతో ఉన్నాం కదా! ఇంకా ఫుల్ హ్యాపీనెస్, హుషారు, ఫ్లైట్ జర్నీ స్టార్ట్. అందరం ప్రయాణంలో టుగెదర్ ఫ్లైట్‌లో స్టార్ట్ అయ్యాం. ఒకే కారు. మా బ్యాచ్ ఇప్పుడు చెప్పిన మాస్టర్స్ అందరం ఒకటే సింగిల్ కార్. నో చేంజ్ అన్నమాట జర్నీ మొత్తం. మేము బ్యాక్ సీట్స్. ఫుల్లీ ఎంజాయ్ అన్నమాట. నాటీ బ్యాచ్ ఎనకాల కామ్‌గా ఉండే వాళ్ళందరూ ముందన్నమాట. సో, అలా బ్యూటిఫుల్‌గా జరుగుతుంది జర్నీ. ముందుగా మేము భీమ్తాల్‌లో మౌనిమాత మందిరం దగ్గరికి ఫస్ట్ మేము రిఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాం సార్. హోటల్ దగ్గర రిఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మౌనిమాత ఆశ్రమానికి వచ్చాం సార్. అక్కడికి రాంగానే పెద్ద హనుమంతుల వారు. ఆరెంజ్ కలర్‌లో పెద్దగా అసలెంత అద్భుతం అనిపించిందంటే, అంటే అమ్మకి హనుమంతుల వారు ఇష్టం. సో, మనందరం గూడా ఇంటర్నల్లీ కూడా హనుమంతుల వారితో ఆ ప్రేమ ఆయన చూడంగానే ఒక ఫీల్ అనమాట. అంటే ఐయామ్ దేర్ అని ఆయన మనకి సపోర్ట్‌గా ఉన్నట్టు ఆ భావంతో నేను ఉంటున్నాను సార్. అసలది ఎంత హ్యాపీ అనిపించిందంటే ఎంట్రీయే హనుమంతుల వారి స్టోరీతో ఎంట్రీ మా ప్రయాణం. చక్కగా ప్రశాంతంగా హాల్లోకెళ్ళాం. మన మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు. చెప్పాను గదా! అమ్మ ఎనకాల, అమ్మ పక్కన అవకాశం ఎలా దొరుకుతదో అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారన్నమాట. అమ్మ ధ్యానంలో కూర్చున్నారు. అమ్మతో పాటు కూర్చున్నానన్నమాట. అద్భుతమైన ధ్యానం సార్. ఎక్కడికెళ్ళినా సమయం తక్కువే ఉంటది. కానీ ఆ తక్కువలో గూడా బెస్ట్‌గా అన్నమాట. అద్భుతంగా ధ్యానం జరిగింది. తర్వాత మేమందరం మిగతా మాస్టర్స్ అందరిని కలవటం అన్నమాట. అసలు ఆ కలవటం అనేది ఎంత అంటే ఒక్కొక్కళ్ళు చాలా రోజుల తర్వాత కలుసుకునేసరికి హగ్ చేసుకొని టియర్స్ అన్నమాట. హ్యాపీ టియర్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళతో. అంటే మన ఫ్యామిలీ అంతా వచ్చేసాము. వి ఆర్ ఆల్ టుగెదర్ అంటూ. సో, అక్కడి నుంచి చక్కగా ఆహ్, మన శివ టెంపుల్ ఆహ్, నియర్ బై ఉంటది. అద్భుతం. అక్కడ గూడా వెళ్లి మాస్టర్స్ అందరం గూడా ధ్యానం చేసుకున్నాం సార్. ఎలా అంటే ఆ శివలింగం చుట్టూత అందరం కూర్చుని ఆల్మోస్ట్ లింక్ అవ్వలేదు గానీ అంతే అన్నమాట. ఆ కొద్దిగా ప్లేస్‌లోనే అమ్మ అందరూ చేయాలన్న తపనతో చక్కగా ఒక 6 మెంబర్స్ అక్కడ ఎంత వరకు పడతామో అంత అమ్మతో పాటు. మళ్ళా నెక్స్ట్ అందరికి అలాగా అవకాశం ఇచ్చి ధ్యానం చేయించారు. ప్రతి అణువు గూడా ఎక్సలెంట్ సార్. ఒక ఎక్స్‌ప్రెస్ చేయలేని ఒక ఫీల్ అన్నమాట. హ్యాపీ ఫీల్ అన్నమాట. ఆహ్, ఆ ఎనర్జీస్ కూడా ఎంత అంటే అసలు రాబుద్ది కాదు. ఏ క్లాస్‌లోనూ, ఏ మెడిటేషన్ నుంచి కూడా లెగవబుద్ధి కాదు. అందరితో అదే భావన. దాని నుంచి నెక్స్ట్ మేము మళ్ళా రూమ్‌కి షిఫ్ట్ అయిపోయాం మాస్టర్స్. తర్వాత మేము చక్కగా నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళాం సార్ నెక్స్ట్. అక్కడ నీమ్ కరోలి బాబా గారు యాక్చువల్‌గా మాస్టర్స్ నాకు ఎక్కువ బుక్స్ రీడింగ్ అనేది నా జర్నీలో లేదు. వినటమే ఎక్కువ ఇష్టపడతాను. దాని ద్వారా అమ్మ నాలెడ్జ్ మాస్టర్స్ ఎవరిదైనా గూడా వింటూ నేర్చుకున్నా. అలాంటిది జర్నీకొచ్చే ముందు అందరూ గూడా ఏమేం ప్లేసులు, ఎక్కడికెళ్తే ఏం బావుంటది, ఏంటి స్పెషల్ అలా చూసుకుంటారు. అది గూడా చూసుకోవాలని ఈ ట్రిప్‌లోనే తెలుసుకున్నాం. ముందుగా తెలుసు కానీ భౌతికత్వానికి దీనికి గూడా తెలుసుకుంటే బావుంటదన్న ఫీల్ రావటము. అసలు చదవను గాని ధ్యాన జగత్తులో నీమ్ కరోలి బాబా గురించి వేశారు సార్. అయితే అది చదివి ఆ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని నేను అమ్మతో చెప్తున్నాననమాట. నీమ్ కరోలి బాబా గారి గురించి ప్రయాణంలో వెళ్తూ. చెప్తున్నప్పుడు ఆయన ఎంత గ్రేట్ మాస్టరు. ఎంత సింపుల్‌గా ఉంటారు. అండ్ ఎలా జరిగింది ఆయన జర్నీ. ఎంతో సిద్ధులు కలిగిన మాస్టర్ అన్నమాట. ఒక్క ప్రదేశం ఈ మొమెంట్‌లోనే మల్టిపుల్ ప్లేసెస్‌లో గూడా ఉండగలరు. అండ్ అలాగా ఆ మాస్టర్ గురించి నాలెడ్జ్ అంతా అక్కడ తెలుసుకోవటము. అది లైవ్‌లో ఆశ్రమానికెళ్ళినప్పుడు
చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఒక గ్రేట్ మాస్టర్స్తో ప్రయాణం ఎంత అద్భుతమో, ఇంకొక మాస్టర్ని అలా కలిసినప్పుడు కూడా ఆ ఫీల్ చాలా బాగుంది మాస్టర్. సో ఇలాగా వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ హైడకన్ బాబాజీ గారి మందిరానికి వెళ్ళాం మాస్టర్స్. నెక్స్ట్ అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం మాస్టర్స్ ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మాస్టర్స్. అమ్మ మొదటి రోజే చెప్పారు. ఆ, అందరు మాస్టర్స్కి కూడా కన్వే చేసినట్టు, మాస్టర్స్ మనం వెళ్ళేది ఆధ్యాత్మిక ప్రయాణం, భౌతికం కాదు. అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ కాదు, అండ్ మనం వెళ్ళేది ఆల్రెడీ మనం బాబాజీ కేవ్స్ లో ఉన్నాం నాన్న అంటూ చెప్పారు. అంటే ఇక్కడ ఒక హై ఫ్రీక్వెన్సీస్ ఉన్న ప్లేసెస్కి మనం వెళ్ళాలి అంటే మనము అల్లా టప్పాగా కాదు. ఫ్రాంక్గా నేను అలాగే, అంటే ఒక ట్రిప్ అంటే ఒక అలా ఉంటుంది కదా, అలా కాదు. దీనికి మనం అలైన్ అవ్వాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే మనం వచ్చాము. అట్ ద సేమ్ టైం మన స్టేట్ ఉండే విధానము అవన్నీ కూడా ఎరుకులో ఉండి మన వల్ల ఎప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ కలగకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా హై ఎనర్జీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక్క వర్డ్ మనం అనుకుంటే 10 టైమ్స్ ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది యూనివర్స్కి. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అది ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను మాస్టర్స్. ఇలాగే అమ్మ మాకు చెప్పారనమాట, మీరందరూ కూడా మౌనంలో ఉండాలి. మాకు ఈ ప్రయాణం ఆర్గనైజ్ చేసిన కిరణ్ మాస్టరు ఇదే చెప్పారు. మళ్ళా మనకి మే నాకుగా అమ్మ చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, దారి తప్పుతుంటే పిల్లలని అలా కాదురా ఇదిరా మనం వచ్చింది అంటూ అమ్మ గైడ్ చేశారు. అది లక్కీగా యూనివర్స్ గ్రేస్తో నేను అర్థం చేసుకుని నన్ను నేను ఇంకా బెటర్ వేలో వచ్చాను సార్. సైలెంట్నెస్ అండ్ అలాగా ప్రెజెంట్లో ఉంటూ స్టిల్గా ఉండాలి. అంటే అక్కడ ఎంతో మంది యోగులు ఉంటారు. వాళ్ళకి మనం చేసే అన్నోన్ థింగ్ వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుద్ది. మాస్టర్స్ ఎవరైతే అక్కడ ఉంటారో ఇన్విజిబుల్గా ఉండే వాళ్ళకి కూడా మనం నీట్గా ఉండాలి అనేది ఈ ట్రిప్లో నేను క్లియర్గా నేర్చుకున్నాను సార్. అండ్ విజువల్గా కూడా చూశాను. లాస్ట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా జరిగింది, అది కూడా చెప్తాను. అలా అయింది సార్. అయితే ఇక్కడ హైదకాన్ ఆశ్రమానికి వెళ్ళాం కదా సార్. అక్కడ ఒక ఫ్యాక్ట్ తెలుసుకున్నాను. ఎలా అంటే నాకుగా తెలీదు. మన మహాతర్ బాబాజీ గారు అవ్వండి, మిగతా మాస్టర్స్ అవ్వండి, అందరూ వాళ్ళ ఒక ఫేజ్ అన్నమాట. ఒక ఫేజ్లో ఇలా మహావతార్ గారు, ఒక ఫేజ్లో హైడకాన్ మాస్టర్ కింద ఇలాగా వీళ్ళే అంతా ఒక్కటే అన్నది అక్కడ తెలుసుకున్నాను సార్. అండ్ అక్కడ ఎలా అంటే సార్, ఒక పాయింట్ ఉంటుంది. 9 రకాల హిమాలయ హిల్స్ని చూస్తాం సార్. 2 కళ్ళు చాలవు సార్. ఆ అద్భుతం ఎంత అద్భుతం అంటే ఆ లైవ్లో ఎట్ ఏ టైం మన సరౌండింగ్ మొత్తం హిమాలయ హిల్స్. అసలు గూస్ బంప్స్ సార్. అసలు బ్యూటిఫుల్ అనమాట. మేము మార్నింగే వెళ్ళాము. ఆ ఫ్రెష్నెస్ అదంతా చూడటం మహా అద్భుతంగా అనిపించింది సార్. ఇంకా దాని తర్వాత మోస్ట్ వెయిటింగ్ కుకుచీనాలో జోషిమఠ్ సార్. నా లక్ ఏంటంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే అక్కడ బాబాజీ గారి మెడిటేషన్ హాల్ ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానం ఎప్పుడు నాకు అద్భుతంగా జరిగేది. కానీ ఇక్కడ నాకు అప్ అండ్ డౌన్స్ మాస్టర్స్. ఎలా అంటే లోపల అన్వాంటెడ్ అండ్ స్టోర్డ్ ఎనర్జీస్ నేను అమ్మగారు మిస్ అవటం వల్ల నాలోనే ఉన్న సంస్కారాలు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేనేం నేర్చుకున్నానంటే, అలాగా మన ఎనర్జీ పాపప్ అయిపోయేటప్పుడు ధ్యానం సరిగ్గా కుదరదు. నాకేంటి బేసిక్గా హ్యాపీగా ఎక్కడ కూర్చున్నా అక్కడ మంచిగా ఒక స్టేట్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వస్తూ ఉంటా. సో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇక్కడ ఇలాగా ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం మహా అద్భుతం సార్. ఎంత చూడండి
అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు. బ్లిస్ స్టేట్‌కి వెళ్ళిపోయాను. అదంతా అర్థమవుతుంది అందరి ఫేసెస్‌లో. నాకు మాత్రం అసలు నో వే. అస్సలు సెట్ అవ్వేది కాదు. ప్లెజెంట్‌గా ఆ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డివైన్ బీయింగ్స్‌ని హ్యాపీగా ఇలా చూస్తూ కూర్చునేదాన్ని సార్. చాలా బ్లిస్‌ఫుల్‌గా అది బావుంది. ఆ స్టేట్ బావుంది. ఎప్పుడు రొటీన్‌కి భిన్నంగా అంటాం గదా! సో, దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ సార్. అక్కడ జోషి మఠ్ అక్కడ బాబాజీ కేవ్స్‌కి వెళ్ళాలి. ముందు రోజు నైట్ వెళ్ళాము. మాకు అన్ని రూమ్స్ అలాట్ చేసేసారు. సో, హ్యాపీగా అక్కడ ఉన్నాము. అక్కడ ధ్యానం గూడా చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ నైట్‌లో అసలు పడుకోకముందే నిద్రొచ్చేది నాకు. నిద్ర పట్టదు. -డిగ్రీస్. నాకు కంపానియన్‌గా మా శైలజ సాగి మేడంనేసుకున్నాను నేను. ఇంకా ఆవిడేమో చలేస్తుంది మేడం అంటే, లేదు లేదు నా ఏదో ఒకటి చెప్పండో, ఏదో ఒకటి చేయండి అని ఆవిడ మంచి స్లీప్‌లోకెళ్తుందని నేను డిస్టర్బ్ చేస్తూ ఉండే. ఫైనల్‌గా ఒక్కటే తెలుసుకున్నా పాజిటివ్ థింకింగ్ అండ్ అక్కడ ఎలా అంటే సార్ ఒక ఫియర్ అన్నమాట. ఆ ట్రెక్కింగ్స్ చేయాలన్నప్పుడు పాస్ట్‌లో నేను చక్కగా మాస్టర్ సహాయంతో వెళ్ళిపోయాను. ఆహ్, చిన్న అన్‌నోన్‌నెస్ అవ్వండి ఏదైనా స్టక్ అయ్యి అప్పుడు వెంటనే రియలైజ్ అయ్యాను. క్షమాపణ. అక్కడ ఎలా అంటే మాస్టర్స్ ప్లీజ్ ఫర్‌గివ్ మీ అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి. ఈ ట్రెక్కింగ్ ఇవన్నీ చేయాలి అంటే. ఆహ్, నిజంగా ఇప్పుడైతే నిజంగా నాకు నవ్వొస్తుంది మాస్టర్స్. నేనెళ్ళిందే సరోజమ్మతో. అయినా సరే అలాగా బ్లాక్ అయిపోయిన థింగ్స్ అన్నీ కూడా రొటేట్ అయ్యి ఐ ఫెల్ట్ లైక్ దట్ అన్నమాట. సార్ ప్రతి అణువు కూడా కృతజ్ఞత చెప్పుకోమని మనసులో కనిపించింది సార్. ట్రిప్‌కి బయలుదేరాం ట్రెక్కింగ్‌కి సక్సెస్‌ఫుల్లీ ప్రతి ఒక్కళ్ళం హెల్తీ అండ్ హ్యాపీగా జర్నీ చేస్తున్నాం. అయితే చక్కగా ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వటమే నేను సరోజ మా అక్కడున్న మన మాస్టర్స్ అందరికి, "మాస్టర్స్ నాకెందుకో కృతజ్ఞత చెప్తూ వెళ్దాం అడుగడుగున" అంటూ చెప్పాను సార్. అందరూ గూడా యాక్సెప్ట్ చేసి అలాగే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ళాం సార్. నా ప్రయాణం చక్కగా హైమవతి స్టార్ట్ అయ్యాం. నేను, అమ్మ కలిసి వెళ్తూ ఉన్నాం ట్రెక్కింగ్‌కి. అలా ఎళ్ళేసరికి కొంత సమయంలో మాకు చక్కగా కుక్కలు మార్గం చూపించినియి. హ్యాపీగా రైట్ వే ఏదో చెప్తున్నాయి. ఈ మధ్యలో నేను లాగ్ అవ్వటంతో నాకు సపోర్ట్ కింద గుప్తా సార్. ఇది నా గురించి చెప్తున్నాను మాస్టర్. మన ప్రతి మాస్టర్‌కి ఇలాగే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ అన్నమాట. చైన్ లాగా టుగెదర్. ఎక్కడ ఎవరు వదిలేయటాలు ఉండవు. ఎవరో ఒకళ్ళు అలా క్యారీ ఫార్వర్డ్ అన్నమాట. కేరింగ్ అండ్ లవ్ సార్ అదంతా. సో, గుప్తా సార్ ఏం చేశారు నేనున్న స్టేట్‌కి ఆహ్, రమణ మహర్షి గారి గురించి చెప్తూ అంత ట్రెక్కింగ్ ఆయనకొక పక్కన కాలు పెయిన్ ఇన్‌సైడ్. నేను మొన్నే సార్ ఇంటర్వ్యూ విన్నాను. అలా ఉందని కూడా నాకు తెలీదు. అయినా ఆయన ఒకళ్ళకొకళ్ళు ఒక మంచి మాటన్నమాట. అక్కడ మాస్టర్ రమణ మహర్షి గారి గురించి చెప్తూ, అక్కడ వాళ్ళ శిష్యుల గురించి చెప్తూ, అలా బ్యూటిఫుల్‌గా మా జర్నీ మేము పైకి రీచ్ అయిపోయాం సార్. చాలా ఎక్సలెంట్ సార్. వెళ్ళటమే మాస్టర్స్ అందరూ ఉన్నారు. అందరం కలిసి ధ్యానం చేసుకున్నాం. ఎంత అద్భుతం అంటే సార్ అక్కడ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 4 పీఎం అందరం అక్కడే ఉన్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళున్నా బయటకొచ్చి ధ్యానం చేసుకున్నాం. కింద లాస్ట్‌లో ఎండింగ్‌లో మందిరానికొచ్చి ధ్యానం చేసుకున్నాం. నాకు అక్కడ ఈ పాయింట్స్ నేర్చుకున్నాను సార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సార్ అమ్మ చెప్పారు. మనం మౌనంలో ఉంటే మనకి మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడు చెప్తారమ్మ, "మీరు ఉండండి, ఉంటే మీకు అర్థమవుతది" అనేది. ప్రతి పాయింట్ గూడా ఎంత వాల్యుబులో సార్. ఎప్పుడైతే ఆ సైలెంట్‌లో ఉండి ప్లెజెంట్ పీస్‌లో ఉంటే, మనకి రిసీవ్ అవ్వాల్సిన నాలెడ్జ్ అదంతా గూడా సార్. అంతా అద్భుతంగా అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ అయిపోయాం సార్. రిటర్న్ అయిపోతే కింద మీనాక్షి అమ్మ. సార్ అసలెలా అంటే ఏం చెప్పాలి? మేము బాబాజీ గారి గురించి అడగంగానే నేను ఆ రోజు మార్నింగే ఎప్పుడు చేయను సార్. సన్ వంక చూస్తే మంచి ఏమనాలి? రెయిన్‌బో కలర్స్. అలా ఒక లైట్ రెయిన్‌బో కలర్స్. ఒక చిన్న విజన్ లాగా ఏదో వచ్చింది.
ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యారు, సంథింగ్ బ్లర్రీగా. సేమ్ అదే మీనాక్షి అమ్మని బాబాజీ గారి గురించి అడగంగానే సూర్యుడి వైపు చూశారు మీనాక్షి అమ్మ. చూసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో వెంటనే సరోజమ్మ కళ్ళ వైపు చూశారు. అండ్ నేను గురువులతో ఉండే జర్నీలో ఇంకొక పాయింట్ నేను నేర్చుకున్నది సార్. గురువులకి పాదాలు కాదు పదాలు అవన్నీ కూడా మనకు తెలుసు. మాస్టర్స్ మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇస్తే మనకి బేసిక్గా తెలుసు 80% ఎనర్జీ అని. మాస్టర్స్ ఐస్ నుంచి ఆ ఫోకస్ అనేది జరుగుతుంది సార్. మనకి ఏ మెసేజ్ అయితే రావాలో, సరోజమ్మ అవ్వండి, ఎవరైనా మాస్టర్ అవ్వండి, ఐ కాంటాక్ట్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గ్రోత్ మనకు కూడా మాస్టర్స్. సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆవిడ ఐ కాంటాక్ట్తో సరోజమ్మని చూశారనమాట. అంటే నాకు తెలిసిన చిన్న చిన్న నాలెడ్జ్ని నేను లైవ్లో చూశాను ఈ జర్నీలో అనమాట. ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ రూపంలో, లైవ్ రూపంలో చూడగలిగాను. ఆవిడ చెప్పారు, బాబాజీ మెసేజ్ నాకు అందుతుంది, అది పాస్ చేయటం అనే భావంతో నేను అర్థం చేసుకున్నాను సార్ సరోజమ్మని చూడటం. అంతేకాకుండా అవ్వ దగ్గర ట్రూత్, సింప్లిసిటీ, లవ్. ఎలా అంటే మాస్టర్స్, నేను ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తున్నారంటే ఒక హడావిడితనం అవ్వండి, ఏదో లోపల సమ్ స్టోరీస్ గోయింగ్. మేము ఇంతమంది ఉంటే ఆవిడ దగ్గర కొంచెమే అన్నాం సార్, కొంచెం రాజ్మా కర్రీ. ఆ ప్రేమని మాకు లైవ్లో చెప్పారు. నేనుగా అయితే ప్రేమకు ఆహ్వానం వెళ్ళలేదు సార్. ఆ రోజున అక్కడ ఆ జ్వాల అమ్మ చెప్పడంతో ఈ పాయింట్స్ ఇవి అక్కడ లైవ్లో ఆవిడ చెప్పటం, ఆవిడ చేయటం చూసి చూపించటం జరిగింది. దానిని గుప్తా సార్ ప్రేమగా అందరికీ ప్రసాదం కింద పెట్టడం. అప్పుడు దాకా ఫుడ్ లేదు, అయినా హెల్దీగా హ్యాపీగా ఉంటాం. కూల్ ప్లేసెస్లో ఫుడ్ అవసరం ఉండదు మాస్టర్ ఎక్కువగా. సో అది ప్రసాదం కింద స్వీకరించా. నాకు ఒక బిగ్ మిరాకిల్ జరిగింది మాస్టర్స్ ఇక్కడ. ఎలాగా అంటే ఆ, ఒక నిజంగా చెప్పాలంటే ఒక భ్రాంతిలో ఉన్నట్టు ఉంటున్నాను నేను. అమ్మగారు బాడీ వెకేట్ చేసింది అవండి, ఇంకా వేరే నా పాస్ట్ స్టోరీస్ అయినా ఆ అవ్వని చూడంగానే సార్ వెళ్ళి హగ్ చేసుకున్నాను. అసలు బోరున ఏడుపు, అసలు ఆగదు ఏడుపు. ఆ అవ్వ అడిగారు నన్ను, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడుస్తున్నావు అంటే 2 years బ్యాక్, అదే అంతవరకే చెప్పాను సార్. అమ్మ అని కూడా ఇంకా ఇంకా ఆ ఏడుపు ఆపదు. అయితే ఆవిడ నా రైట్ హ్యాండ్ నా బ్యాక్ సైడ్ నా చెస్ట్ మీద ఇలా ట్విస్ట్ ఏదో చేశారు సార్. కొంచెం సేపటికి నేను స్థిమితపడ్డాను. మళ్ళా మన మాస్టర్స్ అందరితో కలిసి అక్కడ అవ్వ దగ్గర లేనిది లేదనమాట. అంటే ఆ, సమృద్ధి చెప్తారు కదా, ఉన్న థింగ్స్తో బ్యూటిఫుల్ అన్నమాట. బ్యూటిఫుల్ అన్నారు, ఇంకా ఇంకా పదాలు ఇంకా ఇంకా ఏదైనా అద్భుతమైన ఉంటే అవి హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సార్. ఎలా సాధ్యం అవ్వా అని కూడా అడిగాను సార్ నేను మళ్ళా. బాబాజీ ఉండంగా నాకేంటమ్మా, ఆయనే అన్నీ చూసుకుంటారు, ఆయన నాకు మెసేజ్ ఇస్తారు, నేను చేస్తాను. అసలు ఎంత అంటే ఎంత నేర్చుకున్నా, ఎంత కృతజ్ఞతలో చెప్పాలి. ఆ ఆ మూమెంట్లో మా మాస్టర్స్ అందరికి కూడా బాబాజీ గారే ఇదంతా. ఇది నా ప్రాసెస్ అయితే మిగతా మాస్టర్స్కి వాళ్ళకి కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరిగినాయి సార్. ఇలా జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ హ్యాపీగా రిటర్న్ అయిపోయాం. అందరు ఫేవరెట్ మ్యాగీ ఈవినింగ్కి స్నాక్ కింద పెట్టారు. వద్దని నేను మళ్ళా ఆ ప్రసాదాన్ని అమృతంతో తీసుకుని అక్కడ కూడా అమ్మ వెళ్ళంగానే అందరినీ దగ్గరికి ఇలాగ కూర్చోబెట్టుకున్నారు. రిటర్న్ అయిన తర్వాత ఎవరికాళ్ళు ఎటు అటు కాకుండా అలా అందరం టుగెదర్ ఉండి ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇట్లా అనిపించింది అని ఎవరి కాళ్ళు ఓపెన్గా హ్యాపీగా షేర్. అంటే మళ్ళీ లోపలికి వెళ్తే అమ్మకి షేర్ చేయడం కుదరదు కాబట్టి సో ఆవిడ ఆపర్చునిటీ ఇచ్చారు. సో టుగెదర్ అన్నమాట, అలా దగ్గరగా కూర్చుని మంచిగా ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ డే ద్రోణగిరి మాత సార్. ఇది 300 650 స్టెప్స్ ఎక్కాలి. అదొక ఫియర్ అన్నమాట లిటరల్లీ. బాగానే ఉన్నా సరే ఏదో ఎక్కలేనేమో అన్నది. మళ్ళా సేమ్ నైట్ కుస్తీలు. నేను అసలు ఒక సెకండ్లో అంటే భయంతో ఆ, నేను రానమ్మా,
మాకు ఆల్రెడీ తోడు విజయలక్ష్మి మేడం ఉన్నారు. ఆవిడ ఎక్కలేరని చెప్పి అన్నారు కదా ముందు స్టోరీ. ఆ స్టోరీకి కంటిన్యూషన్గా నేను కూడా పెట్టేసుకున్నా. తర్వాత అసలు నైట్ ఒక్కసారి నాకు తెలియక నేను అలా అనుకున్నాను. మాస్టర్స్ క్షమించండి, అమ్మ క్షమించండి అన్నాను. సార్ ఎలా జరిగిందంటే ఈ ప్రయాణం, నాకు మెట్లు కాకుండా పక్కన కొండ ఉంటది. కొండ మీద కంఫర్టబుల్‌గా ట్రెక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏమీ తెలీదు. అంటే ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు మెట్లెక్కాం కాబట్టి ఇంక అదే స్టోరీ. అప్పుడు మాస్టర్స్ అందరూ పట్టుకొని తీసుకెళ్లారు. ఓహ్! ఎళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరు, ఏంటి, ఎలాగా? అలాంటిది ఆ రోజే కిరణ్ సార్ చెప్పేసారు మాకు. "హమ్మయ్య! కొండుంటది. కొండ మీద ట్రెక్ చేయొచ్చు. ఇంకా నైట్ మళ్ళా సేమ్ ఫర్‌గివ్ అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి." ఏంజెల్స్ అవ్వండి, మాస్టర్స్ అవ్వండి, అసలు ఈ ప్రయాణం తీసుకెళ్ళిందే వాళ్ళు. అనుమతి మనకి ఇచ్చి తీసుకెళ్లారు. జరుగుతది. కానీ ఆహ్, నిజంగా నాకు నాలెడ్జ్ సరిగ్గా నేను అర్థం చేసుకోవటానికే అవ్వచ్చు ఇలాగా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అని తెలుసుకున్నాను సార్. మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ సార్. అసలు ఏ ట్రెక్కింగ్‌కెళ్ళినా కూడా పెద్ద పెద్ద చెట్లుంటాయి మాస్టర్స్. కాసేపు అవ్వంగానే వెళ్లి వాటిని పట్టుకున్న, హగ్ చేసుకున్న, మళ్ళా రీచార్జ్ అన్నమాట. అసలు ఎంత ఎక్సలెంట్ అంటే సార్, ఎళ్ళిపోయామా అని డౌటొచ్చింది. అంత భయపడిన దాన్ని అంత అవలీలగా చేసేసామన్నమాట అందరం. ఒక వన్ ఆఫ్టర్ వన్ అక్కడికి వెళ్ళటం, అక్కడ మాత దర్శనము. దర్శనం అయిన తర్వాత అందరం గూడా గుడి చుట్టూతా చక్కగా కూర్చొని ధ్యానం చేశాం సార్. ఇక్కడ గూడా మళ్ళా ధ్యానానికి నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఎలా అంటే మంచి డీప్‌లోకెళ్తున్నారు అందరూ. నాకు ధ్యానం కుదరట్లా. ఇక్కడ మళ్ళా బోరని ఏడుపు. ఈ బోరేడుపేంటి అసలు కృతజ్ఞతా భావన సార్. మీరందరూ వివయం ఫ్యామిలీ నాకు దొరికినందుకు అంటే నేను లాస్ అయింది ఆహ్, ఎంతంటే వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేనంత. దాన్ని ఒక్కొక్క మాస్టరు నాకు మీరు తోడుగా ఉండటం అనేది అక్కడ నేను ఆ హ్యాపీ టీయర్స్ మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్‌కి గూడా వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఇంత కన్న బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసుకుంటున్నందుకు వన్స్ అగైన్ థాంక్ యూ. అసలది మర్చిపోలేను సార్. ఏడుస్తాను. ఒక్కొక్క మాస్టర్ గుర్తొస్తారు. ఆహ్, వీళ్ళకి కృతజ్ఞత ఒకళ్ళా? ఇద్దరా? ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు పాత్ర పోషించారు సార్ నా జర్నీలో. ఒక్కళ్ళు కాదు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కళ్ళ నుంచి నేర్చుకోవటం. అసలు మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇటువంటియి నాకసలెప్పుడు జరగల ఎక్స్‌పీరియన్స్ ఒక ప్రయాణంలో. మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్ అన్నమాట. రిలీవ్ అయిపోయాను. హ్యాపీ టియర్స్ నుంచి అందరికీ గూడా థాంక్ యూ చెప్పాను. నెక్స్ట్ మేము నైనిటాల్ వెళ్ళాం సార్. ఇక్కడ హైమవతి అమ్మ అందరికీ చక్కగా ఒత్తులు తెచ్చారన్నమాట. నైనిటాల్ ఎళ్ళేసరికి మేము ఆల్‌మోస్ట్ ఈవినింగ్ నైట్ టైమ్ అయిపోయింది. అక్కడ నైనిటాల్‌లో దర్శనం చేసుకున్నాం. ఒక మందిరం ఉంటది. పైకి వెళ్ళి అక్కడ మేము అందరం గూడా ధ్యానం కూర్చున్నాం సార్. ఆహ్, బావుంది. దాని తర్వాత మళ్ళా కిందకి వచ్చి అమ్మవారి గుడి చుట్టూతా గూడా కూర్చోవచ్చనమాట. ఆపర్చునిటీ ఉంటది. కొంచెం రద్దీ తగ్గింది. అందరం టెంపుల్ చుట్టూతా కూర్చొని అమోఘంగా ధ్యానం అనేది చేసుకున్నాం సార్. ఇక్కడ ఈ గుడి, ఈ ప్రతి ఒక్క గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గూడా ఎలా అంటే సార్ హనుమాన్‌జీ ఉంటారు కంపల్సరీ. శివ గాడ్ వీళ్ళందరూ ప్రెజెంట్‌లో అక్కడ ఎంత చిన్న గుడైనా ప్రతి ఒక్క మాస్టర్‌ని గూడా అక్కడ పెట్టుకున్నారు. ఈ మధ్యలో నేను అమ్మవారి గుడికి వెళ్ళాను సార్. అక్కడ గూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎలాగా అంటే ఆహ్, అక్కడ ఆ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అందరం గూడా డొనేషన్స్ అనేయి జనరల్‌గా ఇస్తూ ఉంటాం అక్కడ. అడగటం అవ్వండి, అడగకుండా అయినా మనం. అయితే అమ్మ నుంచి ఒక పాయింట్ సార్. ఎలా అంటే
ఎప్పుడు ఎక్కడ ఏమి అమ్మ ఇచ్చేవా అక్కడ జరగలేదు. అయితే ఆ రోజున ఒక చిన్న పాప, చదువుకునే పాప చిన్న బుట్టలో కోన్ ప్లాంట్స్ పెట్టుకుని డెకరేషన్‌కి నేచర్‌వి అమ్ముతున్నారు. అమ్మ రాంగానే, "అమ్మ నువ్వు గూడా కొనుక్కుంటావా?" అంటే అమ్మ ఒక చక్కటి నవ్వు నవ్వి, "నాన్న నువ్వు చదువుకుంటున్నావా?" అన్నారు. అని హిందీ లాంగ్వేజ్ అనమాట. ఆ పాపతో చెప్పారు. చెప్పంగానే, "అమ్మ నువ్వు చదువుకుంటున్నావా నాన్న?" అని చెప్పి అమ్మ ఆవిడకి బుక్స్ కొనుక్కోవడానికి మనీ ఇచ్చారు. అక్కడ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సార్. అంటే అమ్ముకున్నారు. "ఇవేం వద్దు నాన్న, చక్కగా నువ్వు పుస్తకాలు చదువుకొని బాగా చదువుకో" అని బ్లెస్ చేశారు. ఆహ్, అంటే అవసరం ఉన్న చోట ఎందుకో నా మనసుకి అలా అనిపించింది మాస్టర్. అక్కడ మనం అలాగుంటే బావుంటది. ఎడ్యుకేషన్‌కి ఒకళ్ళకి రైట్ వేలో హెల్ప్ అనేది జరిగితే బావుంటది అనేది నేనుగా అక్కడ తెలుసుకున్నాను మాస్టర్. ఇక్కడ ఇంకా నైనిటాల్ దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మాస్టర్స్, అమ్మ అందరికి గాజులు కొనిపెట్టారు. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే మాస్టర్స్, ఆహ్, అంతేకాదు ఆహ్, ఇది ఎందుకు నాకు చాలా ఇంకా హార్ట్ టచింగ్ అంటే మా మదరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికి ఏదో ఒకటి తెస్తారు సార్. ఆహ్, నేను సరోజమ్మ, అమ్మ అసలు వేరియేషన్సే కనపడవు. అంటే వాళ్ళు చెప్పే విధానాలవ్వండి, పీపుల్‌కి ఎగ్జాంపుల్స్ చెప్పే వే ఆహ్, ఎందుకో హార్ట్ టచింగ్‌గా అనిపిస్తది. ఆవిడకి థాట్ రావటం అసలు టక్‌మని అక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి కొనటం అన్నమాట. అందరం బ్యాంగిల్స్ ఏసుకొని నెక్స్ట్ డే ఫుల్ రీల్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాం సార్. అండ్ అమ్మ ఇక్కడి దాకా గూడా ప్రయాణం నైనిటాల్ దాకా గూడా మౌనంలో ఉంటాం. ఆహ్, అందరిని కూడా రిలాక్స్‌గా ఉండండి. ఎందుకు అంటే ఆ హై ఎనర్జీ పాయింట్స్ మనం పర్ఫెక్ట్‌గా మనకి జరగాలి అంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల. ఇక్కడి నుంచి ఫుల్లీ ఎంజాయ్ పార్ట్ సార్. సో, అందరం కొంచెం ఫ్రీ, మెయిన్ ట్రెక్కింగ్స్ అయిపోయినియి అన్నీ గూడా. అమ్మ ఫస్ట్ ఇంకా స్మైలీతో ఇంకా హ్యాపీగా అలాగనమాట. నైనిటాల్‌లో బాగా ఎంజాయ్ చేశాం సార్. ఆహ్, అమ్మ దగ్గర కాస్త సమయం దొరికితే నైట్ అమ్మ రూమ్‌లోకెళ్ళి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. సో, ఇది గోల్డెన్ ఛాన్స్. ఒక్కొక్కళ్ళం వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళని తెస్తామా, రావచ్చా అమ్మ అంటూ అలా అందరం వెళ్లి నైట్ ఔట్ ఒక్క 30 మినిట్స్ ఫుల్లీ అంటే ఇప్పుడు దాకా అమ్మతో మాట్లాడలేదు, చెప్పలేదు గదా! ఇలా జర్నీలో మా ఇంట్లో ఈ స్టోరీ జరిగిందమ్మా, మా ఇంట్లో ఇలా స్టోరీ జరిగింది హస్బెండ్ అండ్ ఫ్యామిలీలో. సో, ఇట్లా మేమొచ్చామంటూ ఆ హ్యాపీనెస్‌ని అమ్మతో అక్కడ షేర్ చేసుకున్నాం సార్. ఇంకా లాస్ట్‌గా వచ్చేసి హైడా ఖాన్ బాబాజీ ఆశ్రమం సార్. ఆహ్, మరో ప్రపంచం. ఆహ్, ఎలా అంటే అక్కడ ఆహ్, ఎ ఒక ప్లెజెంట్ గంగా నది. గంగా నదికి అవతల పక్క 7 టెంపుల్స్ ఉంటాయి సార్. ఇటు పక్క మళ్ళా మందిరము, అన్నీ ఆహ్, మన ఉండటానికి రూమ్స్ అవ్వండి అన్నీ ఉంటాయి. అండ్ అక్కడ భోజనం అవ్వండి. ఈ ప్రయాణం మొత్తంలో కలిసిగా అమ్మతో భోజనం అని ఎక్కడో భావనొస్తది కదా సార్! మాస్టర్స్ అనేవాళ్ళు మిరాకిల్స్ అన్నట్టు. అందరం నేల మీద అలా కూర్చుని అమ్మతో బంతి భోజనంలాగా అసలు ఎంత అంటే ఇక్కడ మా మానస మ్యామ్ గూడా వచ్చేసారనమాట. గుప్తా సార్ వాళ్ళ పాప, మా లక్షిత్ హీరో, మై లిటిల్ మాస్టర్ అనమాట. సో, అందరం ఫ్యామిలీ టుగెదర్. ఆ సరోజమ్మ మమ్మల్నయితే నేనేమో ఆ లక్షిత్ గాడిని చూసుకుంటా అనమాట. వాడికి అన్నీ బానే ఉన్నాయి. వాడొక్కడే వచ్చాడు గదా! అంటూ నేను అలాగా వాడిని చూసుకుంటూ వి సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ సార్. ఇట్లాగా. శైలజ మ్యామ్. మేడం ఆల్మోస్ట్ వాళ్ళంతా చెప్పేశారు. ఇక్కడ కొన్ని ఏదైతే ఉందో మేమందరం బాజీ ఆశ్రమం వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు అందరూ సూపర్ ఎనర్జీస్ తోటి వచ్చేసాము.
వస్తూనే ఉన్నప్పుడు ఒక చోట అందరూ కలిసి, అంటే కొంతమంది డివైడ్ అయ్యి ఇద్దరు ముగ్గురు అలా కలిసి వస్తూ ఉన్నాం అన్నమాట. మాకంటే ముందు కొంచెం మంది వెళ్ళారు. వేరే దారిలో వెళ్తూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మిస్ అయిపోయారు. మిస్ అయ్యి వేరే దారి వెళ్ళినప్పుడు నేను జ్వాలా మేడం వెనకాల వస్తూ ఉన్నాము. ఆ రూట్ కరెక్ట్ గా నాకైతే తెలుస్తుంది, లేదు జ్వాలా మేడం మనం ఇలాగే వెళ్ళాలి అని నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ జ్వాలా మేడం లేదు, మీరు ఇక్కడ నాకు ఎందుకో డౌట్ గా ఉంది, మీరు ఇక్కడ ఉండిపోండి అనేసి ఆ ఆ, బలవంతం చేశారు. వద్దు, మనం కంటిన్యూ అవ్వద్దు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని. సరే, అక్కడ మేడం చెప్తున్నప్పుడు నేను సరే మేడం ఎందుకు ఇక్కడ మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాము అనేసి తిరిగి మేము వేరే మాస్టర్స్ కి కాల్ చేసి, సార్ మేము ఇప్పుడు ఉన్నాము, ఇది కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి అంటే, ఓకే మీరు అక్కడే ఉండండి, మేము వచ్చేంత వరకు అన్నారు. అంటే ఇక్కడ ఒక ట్రిప్ ఇద్దరు ముగ్గురు పీపుల్ అక్కడికి వెళ్ళిపోయారు, దాని వెనకాలే మన సరోజ మేడం కూడా వెళ్ళారు. ఓహో! దానికోసంగా అక్కడ మేము ఆగిపోయాము అనేది అక్కడ అర్థమైంది మాస్టర్స్. ఎప్పుడు కూడా వెళ్ళిన తర్వాత మేము అక్కడిన తర్వాత అక్కడి నుండి మాకు వాయిస్ వినిపిస్తుంది. ఎవరో ఇక్కడ మన వాళ్ళు ఉన్నారే, ఏంటి అక్కడ అటు సైడ్ వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పేసి అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత తిరిగి మేడం కూడా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళిన దానికోసం మేడం వెళ్ళారు. అంటే ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది అనేది మేడం ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు. ఏంటి మేడం అంటే ఇక్కడ తెలియకుండా కాదు, ఏదో ఒక పర్పస్ ద్వారానే మనకి కనిపిస్తుంది. ఇక్కడ దివ్యాత్మలు ఎప్పుడూ కూడా మనకి మెసేజ్ అందిస్తూనే ఉంటారు మాస్టర్స్. మనం తీసుకునే దానికి మనం రెడీ ఉండాలి. అయితే ఇక్కడ సుష్మా మేడం చెప్పినట్లు కూడా అక్కడ హై ఎనర్జీస్ మాస్టర్స్, అంటే మనకి ప్రత్యక్షంగా కనిపించకపోయినా కూడా అక్కడ వాతావరణం అది మొత్తం కూడా అది ఎలా అనిపిస్తుంది అంటే దివ్యాత్మలతోటే ఉంటుంది. మన ఆలోచనలు ఎక్కడైతే ఏదైతే ఉంటాయో మనం రీస్టోర్ చేసుకుని ఉంటాం కదా, మన సంస్కారాలు, మన ఆలోచనలు ప్రతిదీ కూడా రీస్టోర్ చేసుకుని ఉంటాం. అవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే మనం గమనించుకోవాలి, మనతో ఉండాలి. అవి ఎందుకు మౌనంగా ఉండమంటారు అంటే మనతో ఉన్నప్పుడే, మౌనంగా ఉన్నప్పుడే మనలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అక్కడ క్లియర్ గా నాకు కూడా అర్థమైంది. నేను ఏదైతే రీస్టోర్ చేసుకుని ఉన్నానో ఆలోచనలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడెక్కడెక్కడో ఉన్నది ఆలోచన అంతా రిలీజ్ అవుతున్నాయి. మేము వెళ్ళింది, మేము ఒక కారులో వెళ్తున్నాము, సరోజ మేడం సుష్మా మేడం వాళ్ళు వేరే కారులో వెళ్తున్నారు. ఇంకా ఆ ఆలోచన తోటి నా వల్ల కాలేదు, కంట్రోల్ ఎలా చేసుకోగలుగుతానో నా వల్ల కాలేదు మాస్టర్స్. అయినప్పుడు నేను ఇంకా ఆ, ఉండలేక సరోజ మేడం మీతోటి ఏదైనా నేను షేర్ చేసుకోవచ్చా అని అన్నాను. ఓకే అన్నారు. మేడంకి అప్పటికే అర్థమైపోయింది నా పొజిషన్. రండమ్మా అన్నారు. మేడంతో ఎప్పుడైతే నేను ఆ విషయాలు షేర్ చేసుకున్నానో నాలో సగం ఆలోచనలు వెళ్ళిపోయాయి మాస్టర్స్. ఆ తర్వాత నేను శైలజని వేరు, అక్కడ తర్వాత అది ఆ ఆలోచనలు రిలీజ్ చేసుకున్న తర్వాత శైలజ వేరు మాస్టర్స్. సరోజ మేడం కూడా అన్నారు, ఏంటి మన చెన్నై శైలజ మేడమేనా లేకపోతే ఇంకా వేరే శైలజ మేడనా ఏంటి అని కూడా అన్నారు మాస్టర్స్. అంత అద్భుతంగా ప్రయాణం సాగింది. ఇంకొకటి ఏంటంటే మాస్టర్, లాస్ట్ లో హైదరాబాద్ బాబాజీ ఆశ్రమం టైం తక్కువ వల్ల కూడా నేను అన్ని షేర్ చేసుకోలేకపోతున్నాను మాస్టర్స్. అన్ని ఆల్మోస్ట్ ఆల్ అందరు మాస్టర్స్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ బాబాజీ ఆశ్రమం దగ్గర చెప్పినట్లు ఆ గంగామాత రివర్ లో మాస్టర్స్ అక్కడ హైదరాబాద్ బాబాజీ వాళ్ళ శిష్యులు అక్కడ ఉన్నారు. దాంతో బాబాజీ తోటి మేడం తోటి అక్కడ చాలా సత్సంగం జరిగింది. ఇక్కడ అద్భుతాలన్నీ కూడా మా మాస్టర్స్ చెప్పారు. గురువులు మనకి సందేశాలు ఇస్తున్నారు మాస్టర్స్. అక్కడ ఆ గంగా నది ఒడ్డున ఎవరు ప్రెసెంట్ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఎనర్జీస్ తీసుకుంటారు. ఇక్కడ సరోజా మేడం మాతోటి కలిసి ఆటలు ఎంతో చేశారు. అక్కడ నాకేమనిపించిందంటే మాస్టర్స్, సాయిబాబా కూడా అప్పుడు మనం చూడలేదు. సాయిబాబా కూడా అప్పుడు ఆ షిరిడీలో ఆ వేప చెట్టు కింద వాళ్ళ శిష్యులతోటి బాబాజీ వాళ్ళ శిష్యులతోటి గోళీలు ఆట ఆడారు అని చెప్తారు బుక్కులో. అంటే ఇక్కడ మన గురువు గారు కూడా మనతోటి ఆట పాటలు ఆడారు. నాకు అదే మాస్టర్స్ అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం, గురువులతో ప్రయాణం అంటే ఇదే కాదు, ఈ విధంగా కూడా మనకి అందిస్తారు సందేశాలు అనేది. నేను చాలా అసలు మెమరబుల్ గా ఉండిపోయింది
మాస్టర్స్ అవి ఆ మెమరీస్ అంతే. ఇంకా గురువులతోటి ప్రయాణము అసలు సరోజ మేడం తోటి మా ప్రయాణము, నా ప్రత్యక్ష గురువు సరోజ మేడం. అది ఆ కనెక్షన్ ఎక్కువ నేను మాట్లాడుకున్నా కానీ నేను హార్ట్ తోటి టచ్ అయి ఉంటాను మేడం తోటి. ప్రతిదీ కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది. అక్కడ నేను దానికి ఇంకా నేను వర్ణించలేను మాస్టర్స్. అంతంగా మేడం అంటే మాకు కలిసిపోయారు కానీ అది. ఆ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నాకు ఆ, అక్కడ అందరూ చెప్పారు నూడిల్స్ చాలా బాగుంటుంది అనేసి. ఉండబట్టలేక సరోజ మేడం తోటి నా కోరిక, సరోజ మేడం మనం నూడిల్స్ తిందామా అనేసి. అప్పటికే వాతావరణం మారిపోయింది. అక్కడ వాతావరణం ఉన్నటువంటి దానికి కూడా అమ్మ ఎంత ప్రేమగా ఏముందమ్మా తిందాము అంటాం. అంటే ఒక తల్లి ఒడిలో పిల్లలకి ఎంత ప్రేమను పంచుతారు, ఎంత ప్రేమను పంచేశారు. అది ఈవయం సరోజ మేడం. థ్యాంక్ యూ సరోజ. అలా జరిగింది మాస్టర్స్. ఒకటి సార్ చెప్పండి మేడం, సుష్మా మేడం. యా థ్యాంక్ యూ సారాజం మ్యామ్, థ్యాంక్ యూ. మాస్టర్స్ లాస్ట్లో హైదర్ ఖాన్ బాబాజీ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ, చిన్నగా అంత మనసు కోతిలాగా కదా, సో అలాగే ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టేట్ అన్నమాట. ఓ పక్కన కృష్ణా నదిలో మన విజయలక్ష్మి మేడము, నర్మదా రంగారెడ్డి. మేడము స్విమ్మింగ్ వచ్చిన అలా చేసేయటము అంతా అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు పక్కన సరోజమ్మతో జ్వాల రంగారెడ్డి మేడము చెప్పినట్టు కొంతమంది మాస్టర్స్ అందరం కూడా ఉండి గేమ్స్ అవి ఆడుతున్నారు. రెండు ఎట్ ఎ టైం చేయలేను కదా మాస్టర్స్, మైండ్ ఏమో అక్కడ ఉంటది. ఇక్కడ కూడా నేను అమ్మ నుంచి ఇంకొక రోజు మెసేజ్ పెడుతున్నానే కానీ ఆ మెసేజ్ ని బాగా ఫాలో అవ్వట్లేదు అనమాట. సో బీన్ ద ప్రెసెంట్ మూమెంట్ అని పెట్టుకుంటాను మాస్టర్స్ నా మెసేజ్ లో, వాట్సాప్ దానికి. అక్కడ ఒక 2 minutes టేక్ అ బ్రేక్ అమ్మా అని సరోజమ్మ నన్ను ఇక్కడ గేమ్ ఆడనివ్వట్లేదు అమ్మ వాళ్ళని సరిగ్గా. ఇటేమో ఇటు వెళ్ళను. ఏంటి అక్కడ మాస్టర్స్ కూడా ఇక్కడ వచ్చి టుగెదర్ మళ్ళా వాళ్ళు మిస్ అవుతున్నారు. అదంతా నాది, నేను ప్రెసెంట్ లో ఉండాలి కదా. సో నాకు ప్రెసెంట్ గేమ్ పెట్టారు మాస్టర్స్. సో 2 minutes వీళ్ళంతా అమ్మ అందరూ ఆడుతూ ఉంటారు, నేను మాత్రం అలా స్టిల్. అయితే చాయిస్ అన్నమాట, అయితే వీళ్ళతో అయినా కలవాలి లేకపోతే అట్టైనా వెళ్ళాలి. ప్రెసెంట్ మూమెంట్ అనేది లైవ్ లో నేర్చుకున్నాను మాస్టర్స్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఒక 2-3 యాక్టివిటీస్ వస్తే కూడా వాట్ టు డూ, జస్ట్ అట్టే ఉండాలి అనేది మంచిగా అక్కడ బాగా అలవాటు చేసుకున్నాను. ఆ, అమ్మతో అక్కడ యాక్టివిటీస్ అన్నీ చేసి తర్వాత ధ్యానానికి వెళ్ళాం సార్. బ్యూటిఫుల్ గా ఒక పెద్ద గుహ, అమ్మ లోపలికి వెళ్ళారు, మిగతా వాళ్ళు 1 after 1 వాటర్ లో ఆడుకునే వాళ్ళు ఆడుకుని గంగమ్మని, తర్వాత అక్కడ ధ్యానం. దాని తర్వాత అక్కడ ఆ గురువు గారు అమ్మని చూసి ఆ డివైన్నెస్ అండ్ ఆ రుద్రాక్ష మాల తీసుకొచ్చి అమ్మకి ప్రజెంట్ చేయటం, ఆ ప్రజెంట్ చేసే మూమెంట్ లో వాన పట్టం, ఆ యూనివర్స్ అలైన్మెంట్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కళ్ళ మాస్టర్ కి కూడా అమ్మ నుంచి మనందరికీ కూడా వస్తాయి మాస్టర్స్. ఎంత బ్లిస్ అంటే సార్, ఆ వాన పడటం దాని తర్వాత చక్కగా ఆ హైడ్రాకాన్ అక్కడ దుని ఉంది సార్, దుని చుట్టూతా కూడా అందరం కూర్చుని ధ్యానం చేస్తాం. అక్కడ కూడా మొత్తం మన వాళ్ళందరం పట్టాము. ఆ ఎక్సలెంట్ గా ధ్యానం చేయటం, ఒక పక్కన వాన పట్టం, ఆ లోపల మేము ధ్యానం చేయటం అన్నమాట. అలా స్మోక్, ఫైర్, ఆ వర్ణనాతీతం మాస్టర్స్ అందరికీ బ్లిస్సే. ఆ అలా బ్యూటిఫుల్ గా అక్కడ ధ్యానం చేసి తర్వాత మందిరం ఉంటే మందిరంలోకి వెళ్ళి అందరం దర్శనం చేసుకున్నాం. ఆ, ప్రతి మూమెంట్ కూడా ఆ అది ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందమైన స్థితి మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళది కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఎంత నేర్చుకున్నా తక్కువే మాస్టర్స్. అమ్మ, మిగతా మాస్టర్స్ అందరూ కూడా ఆ, అంతమంది వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏమి ఎవరం అనుకోకుండా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఏం పర్వాలేదంటూ మూవ్ అవటం అనేది ఆ, జరిగిన అన్ని ప్రయాణాల్లోకి బెస్ట్ సార్. అండ్
మేము వెళ్ళిన ప్రతి స్పాట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాం. అకామిడేషన్ విధంగా అని ప్రతి దాంట్లో అన్ని బ్యూటిఫుల్ సార్. నో వర్డ్స్ సార్. యూనివర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వండర్ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ సార్, ఈ ట్రిప్ అంతలో ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నారు, విజయలక్ష్మి అమ్మ. ఆవిడ గురించి చెప్పకుండా అసలు నేను ఏం చేయలేను సార్. విజయలక్ష్మి అమ్మ డిస్టర్బ్ చేయకూడదు అన్నారు కదా సరోజమ్మ. మళ్ళా అటు ఇటు ఎటైనా షాపింగ్ గీపింగ్ వెళ్ళిపోతే మళ్ళా అందరం బాగా తప్పిపోతాం, మొత్తం ప్రోగ్రామ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. చూసారు 2 సార్లు ఏదో చెప్పారు మాకు, తర్వాత నుంచి చెప్పట్లేదు ఎందుకు వచ్చింది కాల. ఆవిడ వరకు వెళ్ళిపోయి ప్రతి ప్లేస్ లో ఒక చిన్న మెమరీని తెచ్చుకున్నారు సార్. అది అసలు అది ఏదైనా అవనండి, వెళ్ళిన ప్రతి ప్లేస్ లో ఏదో ఒకటి కొనుక్కొచ్చుకున్నారు ఆవిడ. చాలా హ్యాపీగా అనిపించింది సార్. విజయలక్ష్మి అమ్మ నుంచి అలాగా ఎవ్రీ టైం స్మార్ట్ గా ఉండాలి. సో బ్యూటిఫుల్లీ డన్. Yes, sir. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. అక్కడ విజయలక్ష్మి మేడం ఒక బొమ్మను కొన్నారనమాట. సరోజ మేడం అడిగారు ఎవరి కోసం ఈ బొమ్మ అంటే, ఎవరి కోసం కాదు నా కోసమే కొన్నాను అన్నారు. ప్రతి చోట ఒక మెమరీ కోసం ప్రతి ఒక్క వస్తువు తీసుకొని వచ్చారు ఆ, విజయలక్ష్మి మేడం. అయితే ఇక్కడ సార్ ఇక్కడ ఒక విషయాన్ని నేను జస్ట్ థ్యాంక్స్ సార్. నేను జస్ట్ ఢిల్లీలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరికంటే ముందుగా నేనే రీచ్ అయ్యాను ఢిల్లీకి. అక్కడ మా బాబు ఉన్నాడు కాబట్టి నేను పిలవగానే శైలజ సాగే మేడం, జ్వాలా మేడం మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏది కూడా ఆలోచించకుండానే నేను రమ్మనగానే నేను నా పిలుపు కోసం వచ్చేందుకు చాలా వేల వేల కృతజ్ఞతలు. ఎన్నో ఎక్స్పీరియన్స్ సార్. ఇదంతా బీవైఎం, అక్కడ ఏమీ లేదు, నథింగ్. ప్రేమ ఆ ప్రేమను మనం ఇక్కడ ఈ ఎత్తు మీద ఎలా పంచాలనేది మనం నెక్స్ట్ మనం చేయాల్సింది సార్. థ్యాంక్ యూ సార్ ఇంత సార్ అవకాశం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది సార్. ఇంకా ఏంటంటే ఈ లాస్ట్ ప్లేస్కి వచ్చిన తర్వాత మా జ్వాలా మేడం అక్కడ కూడా మీటింగ్ పెట్టేసాం తెలుసా, బీవైఎం మీటింగ్ నైట్. చక్కగా కూర్చోబెట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అక్కడే ఆవిడ డెసిషన్ తీసుకున్నారు సడన్ గా. నేను మెడిటేషన్కి కోఆర్డినేటర్ అవుతాను అనే డెసిషన్, మన ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అంటే అవి హై ఎనర్జీస్. సో ఆ ప్లేస్ లో మనం ఒక విత్తనం వేస్తే చాలు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మన ఫ్యూచర్ లో బీవైఎం గుడారం ఒకటి ఫామ్ అవుతుంది సార్. అందరు విజువలైజేషన్ చేసుకున్నాం. సో మనం ఎవరు వెళ్ళినా అందరం అక్కడ ఉండి వీ కెన్ ఆల్ ఎంజాయ్ అనే వర్డ్ కూడా డిస్కషన్ సార్. ఇంకా ఆ గుడారం అయితే ఆ గుడారంలో యాక్టివిటీస్ కి ఎవరెవరు ఏం చేయాలి, ఒక చిన్న మన లైఫే ఒక మూవీ లాగా అనుకుంటే ఆ మూవీలో మళ్ళా ఇంకొక మూవీ వేసుకున్నాం అన్నమాట. అందరం కూడా క్యారెక్టర్స్ ఎవరేం పని చేయాలి, మళ్ళా ఆ పని అనుకున్నాక ఆ పనికి లైవ్ లో వాళ్ళు యాక్ట్ కూడా చేసేసారు సార్. ఎక్సలెంట్ గా జరిగింది అది అయితే. ఎవ్రీథింగ్ మెమరబుల్ థింగ్స్. అండ్ ఐఎమ్ అంటే అగైన్ అక్కడ రెడీ టు ఆల్రెడీ గో. అమ్మ అవకాశం ఇస్తే ఐఎమ్ రెడీ టు గో. అంటే అక్కడ ఆల్రెడీ టెంట్ వేసి వచ్చేసాం కదా మేడం, మన సుష్మా మేడం. అంటే నెక్స్ట్ పెద్ద బ్యాచ్ వెళ్తుంది అనేది ఎస్ 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 సార్. వండర్ఫుల్. మరో ప్రపంచం సార్. ప్రతిదీ ఎక్సలెంటే. అది మాత్రం మరో ప్రపంచంలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది అందరికీ కూడా. వండర్ఫుల్ మేడం, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని వింటుంటే ఆ, చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ జ్ఞాపకాలు కూడా. మీరు ఎప్పుడైతే సుష్మా మేడం హనుమంతుల వారి గురించి చెప్పారో స్టార్టింగే, ఆయన విగ్రహం చాలా పెద్దది ఉంది అని చెప్పి, ప్రతి ఒక్కళ్ళం మనం చిన్నప్పుడు ఫస్ట్ కనెక్ట్ అయ్యేది హనుమంతుల వారితోనే మాస్టర్. నేను అలాగే కనెక్ట్ అయ్యాను చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు ఆ పిల్లలకి కథల మ్యాగజైన్ వచ్చే చందమామ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. దాంట్లో ప్రతి ఎపిసోడ్ లోనూ జేవియర్ హనుమాన్ అని హనుమంతుల గారి స్టోరీనే ఒక శీర్షిక వచ్చేది, ఒక ఎపిసోడ్స్ కింద పెట్టారు. సో అది నేను మా నాన్నగారు తెచ్చేవాళ్ళు, చదివేవాళ్ళం. మా నాన్నగారికి ఏంటంటే మాకు ఇష్టమని చెప్పి మా నాన్నగారు ఆ బుక్స్ అన్నిటిని సంగ్రహించి దాంట్లో ఏవి రెహమాన్ బుక్ పేజెస్ అన్ని తీసి అది బైండింగ్ చేయించి ఉంచారనమాట. నేను తెచ్చుకున్నాను ఇది ఆస్ట్రేలియాకి, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ బైండింగ్ చేయించి తెచ్చుకున్నారు. అది ఇప్పటికీ ఉంది, ఇది 40 సంవత్సరాల క్రితం ఉంది. సో ఇవి అది నాకు కనెక్షన్ పాయింట్ హనుమంతుల వారితో అలా ఉంటుంది. అలా అలా మాకనే కాదు, ప్రతి ఒక్కరి చిన్నతనంలో హనుమంతుల వారంటే అదొక ఎనర్జీ నుంచి బయటపడాలంటే హనుమాన్.
అందులోనూ ఆ, విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పరిటాల్లో పెద్ద విగ్రహం ఉంటది, రోడ్డు మీదే ఉంటది, హైవే మీద. ఎస్ సార్. వెళ్ళిన ప్రతిసారి ఆ విగ్రహం చూస్తే అదొక రకమైన భావోద్వేగం కలిగేది లోపల మనకి. ఒక ఫీల్ మనతోనే ఉన్నారు హనుమంతులు వారు అన్న ఇదిలో ఉండేది. మీరు అన్నారు కదా మేడం, ఇంత మౌనంలో ఉండాలి అన్నారు. మౌనంలో ఉండటం అంటే మాస్టర్స్ బయట మాట్లాడకపోవటం కాదు. ఇక్కడ అమ్మ చెప్పే మౌనం ఏంటి అంటే లోపల, మనం లోపల మౌనంగా ఉండాలి. బయట మీరు ఏమైనా అన్ని మాట్లాడుకున్నా, బయట ఎంత ప్రశాంతంగా ఉన్నా లోపల కూడా ఉండాలి, అప్పుడే మనకు మెసేజ్ ఇస్తుంది. అది ముఖ్యం. ట్రూ సార్, ట్రూ. లోపల, ఇన్సైడ్ మౌనం. ఇప్పుడు సుష్మా మేడం అంటే జనరల్ గా పీస్ మౌనం గా అంటే ఉండాలి, హృదయం పీస్ గా ఆ ఉండాలి. ఎందుకంటే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే మౌనంగా ఉండాలంటే మాట్లాడుకుండా ఉండాలి. అదే పరిభాష ఉంటుంది మనకి. మన ఉమ్, థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం కదా మనం ఇప్పుడు. ఆ థర్డ్ డైమెన్షన్ లో అందరూ ఏమనుకుంటారు, మౌనంగా ఉండాలంటే ఓకే, మామూలుగా మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చోవాలి అన్న ఇదిలోనే ఉంది మన బయట ఫిజికల్ వరల్డ్. కాకపోతే అది కాదు మాస్టర్స్, బయట ఎస్ సార్. బయట మాట్లాడటమే ఇంకా నయ్యం. లోపల ఎప్పుడైతే కామ్ గా ఉన్నామో అప్పుడే మనకి అందాల్సినవి అందుతాయి అనేది ఆ, అమ్మ చెప్పిన పరమార్థం దాంట్లో. థ్యాంక్ యూ మాస్టర్స్, మీరు మీ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ గా షేర్ చేసుకున్నందుకు. ఎండ్ చేసే ముందు మాస్టర్స్ ఇంకొక క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఈ ట్రిప్ అంతా చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు. ట్రిప్ అయ్యి మీ మీ ఇళ్ల స్థలాలకి వెళ్ళినాక మీలో ఏమన్నా మార్పులు కానీ, మీకు ఏమన్నా అనుభవాలు కానీ, మెసేజెస్ కానీ అలాంటివి ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అలాంటివి ఎందుకంటే ట్రిప్ ముందు ఏం జరిగింది అనేది విన్నాం మేము, ట్రిప్ లో ఏం చేశారు అనేది. ట్రిప్ అయిపోయి ఇంటికి వచ్చినాక, ఎందుకంటే అక్కడ మీరు ఎన్నో ఎన్నో ప్లేసెస్ వెళ్ళారు, ఎనర్జీస్ అండ్ హై ఎనర్జీస్ తీసుకున్నారు మీరు. ఆ ఎనర్జీస్ అక్కడ ఆ ప్లేస్ లో వదిలేసి రారు మీరు. అవి మీతో పాటు క్యారీ అయ్యి మీ ఇంటి దాకా వస్తాయి. కొన్ని రోజులు ఆ హీలింగ్ అనేది నడుస్తుంది కానీ, ఆ మెసేజెస్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి, లేదా ఇంకా వేరే అనుభవాలు రావడం కానీ జరుగుతుంది. అలాంటివి ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎస్ సార్, ఎస్ పూర్ణ సార్, నేను షేర్ చేసుకోవచ్చా సార్? చెప్పండి మేడం. ఆ, అవును సార్. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆ, తిరిగి అక్కడ నుంచి హిమాలయస్ నుంచి తిరిగి నేను అక్కడ ఢిల్లీకే వచ్చినాను. ఢిల్లీకి రీచ్ అయ్యాను సార్. అక్కడ నైట్ అయింది. నైట్ అయిన తర్వాత అయితే ఇంత ప్రయాణం చేసినా కూడా ఎక్కడా కూడా అలసట కానీ అలాంటిది ఏదీ లేదు సార్. అసలు ఇన్ని రోజులు మన ప్రయాణం సాగింది అనేది కూడా ఏం లేదు. మిగతా ప్రయాణాలకి దీనికి అసలు ఏది సంబంధం లేదు సార్. అంత క్వైట్ ఓకే. ఎనర్జెటిక్ గా ఉన్నాం అన్నమాట. చాలా ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జెటిక్. అయితే మరుసటి రోజు నేను వచ్చి ఢిల్లీ చేరేసరికి నైట్ అయింది. నైట్ 11 కి మేము ఇంటికి రీచ్ అయ్యాం సార్. యూజువల్ గా పడుకున్నాము. మరుసటి రోజున తర్వాత ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెవీ ఎనర్జీ సార్. అక్కడ ఉన్నప్పుడు దాంతో మనము కలిసిపోయామేమో, దాని డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా హెవీ ఎనర్జీస్. ఒక రోజు ఫుల్ గా నిద్రపోయాను సార్. అసలు ఆ ఆ నిద్రలో నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్. ఏంటంటే రెండు కళ్ళు దగ్గర నుంచి రెండు గుర్రాలు పరిగెడుతూ వెళ్తున్నాయి సార్. అసలు అది ఎంత అంటే, నేను అక్కడి నుంచి ఏదైతే నేను తెచ్చుకున్నానో మాస్టర్స్ దగ్గర నుంచి ఒక జ్ఞానము, చైతన్యము అనేది తర్వాత నాకు అర్థం కాలేదు సార్. నేనైతే ఆ స్థితికి నేను చేరుకోలేదేమో, మేబీ నాకు అర్థం కాకుండా తర్వాత నేను ఇంకొక మాస్టర్ని అడిగాను, ఏంటి దీన్ని ఏంటి అన్నప్పుడు నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ చైతన్యము ఆ విధంగా ఉంది. ఇంకా కూడా మనము దాన్ని అంటే తీసుకోవాలి అనే దాని గురించి మనం పెంచుకోవాలి సాధన అని నాకు అర్థమైంది సార్. ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంకా కూడా ఇప్పటికీ మనం వెళ్ళి 2 months అయింది సార్. అది ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే చాలా లోపలికి పోతున్నప్పుడు ఒక్కొక్క పొర ఆ, వీడుతుంది సార్. ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటే, ఎరుపులో ఉండి గమనించుకుంటుంటే ఒక్కొక్క పొర వీడుతుంది. ఆ చైతన్య స్థితికి చేరుకోవాలి సార్. సార్ నేను నేను తర్వాత నేను ఇప్పుడు ఇది నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. సుష్మా మేడం మీరు. ఎస్ సార్. ఎలా అంటే హై ఎనర్జీస్ అని అందరికీ తెలిసిందే కదా మాస్టర్స్. సో ఈ ట్రిప్లో మరొక్కసారి గుప్తా సార్, హైమావతి మేడం గురించి చెప్పాలి సార్. ఒక చిన్న వర్డ్. అమ్మని అవండి అందరినీ ఎంత కేరింగ్గా చూసుకున్నారు మాస్టర్స్. ప్రతి ఒక్కరిని కూడా ఎంత బాధ్యతగా. వాళ్ళిద్దరిని శివపార్వతులు అని పెట్టేస్తే, సో వాళ్ళిద్దరు అన్నపూర్ణ మాత అనమాట, హైమవతి అమ్మ. అండ్ ఒక ఫనీ థింగ్ ఏంటో తెలుసా మాస్టర్స్, నేను ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఒక కాకరా ప్యాకెట్, సమ్ ఫ్యూ స్నాక్స్ తీసుకెళ్ళా.
అది మా ట్రిప్లో ఆకలేసినప్పుడల్లా బండిలో అక్షయ పాత్ర లాగా ఉన్నది 4 కానీ తీస్తుంటే అది అందరికీ సరిపోతా ఉంటుంది, కడుపు నిండుతా ఉంటుంది అనమాట. అది కూడా భలే ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యాం. ట్రిప్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఉంది మాస్టర్స్. కంపల్సరీ కూడా ఒక అలాంటి హిమాలయన్ ట్రిప్ అనేది వెళ్ళినప్పుడు దాని ఎనర్జీస్ అనేవి మనం వేస్ట్ చేసుకోకుండా ఉంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కెన్ బి అనమాట. అంత ట్రెజర్ అనమాట. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాము. అట్ ద సేమ్ టైం మనం చేయవలసుకున్న మంచి కార్యాలన్నీ, యాక్టివిటీస్, యూనివర్స్ వర్క్స్ అన్నీ కూడా సరళంగా అయిపోయినాయి మాస్టర్స్. నా జర్నీలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సో ఇట్లా ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ షేర్. మీ అనుభవాలు షేర్ చేసినందుకు మా ప్రేక్షకుల కోసం మీకు ఎంతో ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మనకు అందించిన సరోజమ్మ కూడా వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే అడగంగానే వచ్చి మీరు మీ అనుభవాలన్నీ మా ప్రేక్షకుల కోసం పంచుకున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సరోజమ్మ. సరోజ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివయం ఫ్యామిలీ. లవ్ యూ ఆల్. ఎస్ మాస్టర్స్. ఎండ్ చేసే ముందు ఒక్కటి పంచుకుందాం అనుకుంటున్నాను మాస్టర్స్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైతే శైలజ మేడం మాట్లాడటం స్టార్ట్ చేశారో ఫస్ట్ అడిగినప్పుడు అప్పటి నుంచి నాకు ఇదంతా దురదలు పడుతున్నాయి మాస్టర్స్. పైన హెడ్ ఏరియా పైన వరకు టాప్ వరకే ఈ కాసేపు అక్కడ కాసేపు ఇక్కడే కదా గోక్కోవాలనిపిస్తుంది, కానీ ఏమో ప్రోగ్రామ్ రన్ వస్తుంది. అదే ఆ ప్లేస్ మారుతుంది అనమాట. ఒక్కొక్క చాట అలా దురదలు పడుతుంది అనమాట. సో సంథింగ్ అంటే ఆ ఎనర్జీస్ మీరు షేర్ చేస్తున్నప్పుడు కూడా వీ కెన్ ఫీల్ దోస్ ఎనర్జీస్. యాజ్ ఏ నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నాను, మీరు ఇండియాలో ఉన్నారు. అంటే ఎనర్జీస్ కి మనకి డిస్టెన్స్ టైమ్ స్పేస్ ఉండదు అంటారు కదా అమ్మ. అది ట్రూ. అండ్ ఇవాళ మీరు స్క్రీన్ మీద చూస్తే శైలజ మేడం BYM బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ లోగో వెనకమాల పెట్టారు, సుష్మా మేడం లోగో వెనకమాల పెట్టారు. వాళ్ళది చూస్తే ఒక సైన్ వేవ్ ఫామ్ అయింది ఇదితో, ఆ సర్కిల్స్ తో. హాఫ్ సర్కిల్స్ ఉన్నారు. హాఫ్ సర్కిల్ అంటే 3/4 సర్కిల్ ఉంది. అది శైలజ మేడం దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది, మళ్ళీ సుష్మా మేడం ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అనమాట. సో ఆ ఫార్మేషన్ కూడా భలే అయింది. నేను ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోలేదు మాస్టర్, ఒకసారి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను, అది మన గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. సార్ నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను సార్. ఇది ఓపెన్ అయిపోయారు కాబట్టి నేను షేర్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అక్కడ బాబాజీ కేసు డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు అక్కడ లోపల స్ట్రాంగ్ గా మీ దగ్గరకు వరకు వచ్చేసింది సార్. సార్ నాకు అక్కడ కనిపించారు మీరు. ఏంటి నేనైతే అప్పుడు అంటే మన BYM ఫ్యామిలీ అంతా మేము అక్కడ ఫిజికల్ గా ఉన్నామే సార్. మనం అక్కడ BYM ఫ్యామిలీ అందరూ ఉన్నాం అంతే సార్. మన ద్వారా జరుగుతుంది అంతే. అక్కడ మనం అందరం వెళ్ళున్నాం. అక్కడ నాకు ఆ రోజు నాకు అర్థం కాలేదు ఏంటి పూర్ణ సార్ అని. అంటే ఎప్పుడు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎవరైతే కనెక్ట్ అవుతామో వాళ్ళు అప్పుడప్పుడు మనకి కనెక్ట్ అవుతూనే ఉంటారు సార్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఏంటి పూర్ణ సార్ కనెక్ట్ అవడం ఏంటి అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత అలాగే నేను కొద్దిసేపు కూర్చున్నాను సార్. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు విపరీతమైన చలి ఆ గుహలో. అసలు ఎన్నో వేసేసుకున్నాను జర్కిన్స్, బోల్డని వేసుకున్నా కూడా అయితే మన ఫీలింగ్ ఏమో అన్నట్లు ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను సార్. అసలు ఇంకా కూర్చొని ఇవ్వలేదు సార్. బాడీ అసలు కంట్రోల్ లేదు. విపరీతమైన చలి వచ్చేసింది. ఆ చలికి తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చేసాను సార్. అక్కడ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను చెప్పింది అంటే అంటే మీకు ఆ తర్వాత ఐడియా ఉందో నాకు తెలియదు కానీ సార్, అక్కడ మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఇది హిమాలయస్ ట్రిప్ వచ్చి మీరు తీస్తారు అనేది సంథింగ్ అక్కడే కనెక్ట్ అయినట్లుంది సార్. నాకు నిజంగా అది ఇప్పుడు అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. అలాగే అందరికి జాయిన్ అయిన మాస్టర్స్ అందరికి కూడా ఎన్నో వేల ధన్యవాదాలు. అలాగే ప్రోగ్రామ్ ముగించే ముందు మరొకసారిగా సరోజమ్మకి వేల కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.